నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. కాశీ మజిలీలో నుంచి చివరి భాగంలో నుంచి ఒక సిరీస్ తీసుకుందాం జయ. ఓకే. మజిలీల వ్యవహారం నేనేం చెప్పను, కథే చెప్తా. ఓ డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఫణిదత్తుడి కథ. ఫణిదత్తుడి తాలూకు తాత దగ్గర నుంచి మొదలయ్యి ఫణిదత్తుడి తాలూకు రకరకాల విన్యాసాలన్నీ వస్తాయి ఇందులో. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పూర్వం అట భోజమహారాజు ధారానగరాన్ని పరిపాలించే రోజుల్లో కాళిదాసు ఆయన దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. అయితే ఈ కాళిదాస మహాకవి చాలా విశేషంగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో అగ్నిశిఖుడని ఒక బ్రాహ్మణ ఆయన ఆ కాలంలో ఉండేవాడు. ఆయనకి దేవదత్త అని ఒక భార్య. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈయన బాగా విశేషంగా చదువుకున్నాడు. అగ్నిశిఖుడు చాలా చాదస్తుడు. ఆయన ఏంటంటే పూర్వకాలం పద్ధతి ప్రకారం చదువుకుని అదే పద్ధతి ప్రకారంగా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నవాడు. ఓకే. అన్ని పాత విధానాలు ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధానాల ప్రకారమే చేయాలని పట్టుబట్టి ఉండేవాడు. ఆయన కొంచెం చాదస్తుడుగా చెప్పుకునేది బ్రాహ్మణ సమాజం అంతా. ఆయనకి ఏమిటి, వాళ్ళ తండ్రి గారి పితృకార్యం తదినం. సింపుల్గా చెప్పాలంటే పితృకార్యానికి భోక్తలు కావాలి. ఆ భోక్తలు 3 కానీ 5 కానీ 7 కానీ కావాలి. ఈ భోక్తలకి ఉత్తములైన వాళ్లే భోక్తలుగా కావాలి. ఆయనకి చెడ్డ పేరు ఉండకూడదు, బాగా చదువుకోవాలి, వాళ్ళ మీద ఇతరత్ర వ్యవహారాలు ఉన్నట్టుగా తెలియకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు అని ఎవ్వరూ భోక్తలుగా కుదరటల్లా. ఈయనకి శిష్యులు బోళ్ళంతమంది ఉన్నారు ఇంట్లో. కౌశికుడు అనేవాడు ఆయన ప్రఖ్యాతమైన శిష్యుడు. ఈసారి ఎవరిని పిలవాలి భోక్తగా? నిరుడంతా అభాసుగా అయ్యింది, ఆయనకి ఏమీ నచ్చలా. అలాంటి పితృకార్యం చేయటం ఇష్టం లేదు. చక్కగా చేయాలి, మంచి భోక్తలు కావాలి. ఈ దేవదత్త ఏం చేస్తుందంటే కౌశికుని పిలిచి, మీ గురువుగారి చాదస్తంతో మనకెవరూ కుదరరు, కొద్దిగా ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, 4 రోజుల ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, ఎందుకంటే మనం ఎవరి పేరు చెప్పిన ఆయన వాళ్ళు కాదు వీళ్ళు కాదు అంటాడు, కొద్దిగా చూసుకోని ఆయన అని చెప్పింది. సరే కౌశికుడు అగ్నిశిఖుడు మాట్లాడుకున్నారు. అగ్నిశిఖుడు అన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని భోక్తలుగా పిలిస్తే ఆ భోక్తలు ఎవరు? భోక్తగా వచ్చేవాడు మా తండ్రి యొక్క స్వరూపంలో, ఆ స్వరూపంలో మా తండ్రే వచ్చినట్టు. అన్ని రకాల అలవాట్లు ఉన్నవాడిని, వాడు ఉత్తమ వంశ సంజాతుడు కాకపోయినా, వాడు సరైన వాడు కాకపోయినా, వాడిని మా తండ్రిగా నేను ఎట్లా భావించాలి? ఈ శ్రాద్ధం బిడ్డ నాకు ఇష్టం లేదు, అట్లా కాదు, నాకు మంచి వాళ్ళు కావాలి అని ఆలోచించారు. ఎవరి పేర్లు చెప్పినా అతనికి నచ్చల. సరే పోనీ ఎవరైనా సన్యాసులు ఉన్నారేమో, యతులు ఎవరైనా ఉన్నారేమో, యతిని ఎవరినైనా పిలుద్దాం అనుకున్నారు. కౌశికుడు ఊరంతా పోయి చూసొచ్చి ఈ ఊళ్ళో ఉన్న యతులందరూ గంగా స్నానం కోసం కాశీయాత్రకి వెళ్ళారట. ఒకే ఒక్కడు జ్ఞానతీర్థుడనే యతి మాత్రం ఉన్నాడు. ఆయన కూడా కొంచెం మితభాషి, ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. సరే ఈయన అనుకున్నాడు, యతి ఎవరైనా సరే వాళ్ళ గుణదోషాలు ఎంచకూడదు, సన్యాసం పుచ్చుకున్నారంటే వాళ్ళు ఉత్తములే, ఇంకా పద వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామన్నాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన జపం చేసుకుంటున్నాడు, ఈయన విసుక్కుంటూ కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళు తెరిచాడు. ఏమిటి నాయనా అని అడిగాడు. అప్పుడు కౌశికుడే చెప్పాడు, మా గురువుగారికి తండ్రి గారి ఆర్థికం ఉందండి, మరి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరి మొహము గురువుగారికి నచ్చదు, ఉత్తములు కావాలి భోక్తలని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు. పోనీ ఎవరినైనా యతిని పిలుద్దామంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారని మీ దర్శనానికి వచ్చాం. ఆయన నవ్వి, సాధారణంగా నేను రాను ఎక్కడికి, కానీ ఇలాంటి ఆలోచన ఉంది కదా, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, వస్తానన్నాడు. ఒక భోక్త చాలు, 2వ వాళ్ళు కావాలి, ఎవరినైనా చెప్పండి అన్నారు. ఆయన నవ్వుతూ అడిగాడు, నీకు ఇన్ని నియమాలు ఉన్నాయి కదా, నేను చెప్పిన వాళ్ళని తెస్తావా మరి అన్నాడు. అనేసరికల్లా తప్పకుండా తెస్తానని ఒట్టేసుకున్నాడు అగ్నిశిఖుడు. ఓహో, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెట్టుకుంటా, గుణదోషాలు ఎంచకుండా. నేను ఎంచను, తమరు ఏది సెలవిస్తే అది చేస్తాను యతి మహారాజా అన్నాడు. ఆయన మహాకవి కాళిదాసుని పిలవమన్నాడు. ఓహో, ఈయనకి బిక్కమొహం పడింది. ఏం చేస్తాడు, కాళిదాసు రాకపోతే నేను రానన్నట్టుగా ఉంది ఈయన ఉద్దేశం. నువ్వు అతన్ని పిలిస్తే వస్తాను అంటే, పిలవకపోతే రాను అనే కదా దాని అర్థం. ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చారు. ఈయన ధూమధూమలాడుకుంటూ యువతలకు వచ్చాడు. ఆ కాళిదాసు ఏమిటో అతను బ్రాహ్మడు అంటారు కానీ బ్రాహ్మణ్యం ఏమీ లేదు, మన వాళ్ళు ఎవ్వరూ అతన్ని గణించరు, ఈయన పోయి ఆయన్ని పిలవమన్నాడు, నేను మానేస్తానన్నాడు. అనేసరికల్లా కౌశికుడు కేకలేసాడు, అనకూడదు గురుదేవా, మనం పనిమాలా వెతుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళామా, యతి దగ్గరికి. ఆయనకి ఏం చెప్పాము, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని తీసుకుంటామన్నాం. అవును,
ఆయనేమో కాళిదాస్ అన్నాడు. ఆయన పిలవకపోతే ఈయన రానన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఈ కాళిదాస్ గారు ఎక్కడ ఉంటాడు? కాళిదాస్ గారికి మంచి పేరు లేదు. ఆయన కవే, చాలా అద్భుతమైన కవి. ఆయనకి వేశ్యా సంగమం ఉందని, కొద్దిగా అవి ఇవి ద్రవ పదార్థాలు కూడా పుచ్చుకుంటాడని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు. కవిగా ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు. కానీ ఇది ఉన్నాయి. ఈయన ఎక్కడ దొరుకుతాడంటే ఆ ఊళ్ళో విలాసవతి అని పేరున్న వేశ్యా శిఖామణి ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి భోజ మహారాజు కాళిదాసు కలిసే వెళ్తారు. వాళ్ళిద్దరూ ఉంటారు అక్కడ, ఆమెతోటి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈయనకి చెప్పాలి. ఏం చేస్తాడు? ఊళ్ళో ఉన్న బ్రాహ్మలందరికీ పేర్లు పెట్టినందుకు చివరికి ఈయనకి ఇది సంప్రాప్తిచ్చింది. సరే, బయలుదేరారు. వెళ్ళిన తర్వాత చూస్తే వాకిట్లో ఆ విలాసవతి మహల్ చూస్తే అది ఎట్టా ఉందంటే మహారాజా అధికారుల బిల్డింగ్ అల్లే ఉంది, కానీ ఎవరో స్త్రీ బిల్డింగ్ లాగా లేదు. ఏం చేస్తాం? నుంచున్నారు. బయట ఒక రథం ఉంది. రథం అక్షరాల రాజుగారు ఉన్నట్టే. సరే, కాళిదాసు వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఇందులో ఏమిటి? రాజుగారేమో విలాసవతిని వరించాడు, విలాసవతి కాళిదాసుని వరించింది. ఎందుకంటే ఆవిడ బాగా కళాకోవిదురాలు, సంగీతము నాట్యంలో అందవేసిన చెయ్యి. ఈయన గొప్ప రచయిత కాబట్టి, కవి కాబట్టి కాళిదాసు మీద ప్రీతి ఆవిడికి. అందుకని ఆయన వస్తాడు. రాజుగారికి ప్రీతి కాబట్టి రాజుగారు వస్తారు. చిచ్చి, ఇదేం రాజు, ఇదేమో విసుక్కుంటున్నాడు, ఇంకేం చేయాలో తెలియటల్లా. కానీ ఇక తప్పదు. సరే, వీళ్ళు అక్కడ ఉండగానే భోజ మహారాజు బయటకు వచ్చాడు. ఈయన రాజును చూసి మొహమ్మని పెట్టుకున్నాడు. రాజుగారు ఏం పట్టించుకోవాలి, తన దారిని తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? కాళిదాసు ఉంటాడు లోపల. గబుక్కున తలుపు కొట్టారు. కౌశికుడే కొంచెం ఉత్సాహంగా పనిచేశాడు. ఒక చక్కటి సౌందర్యవతి అయిన పిల్ల వచ్చింది. పనిచేసే పిల్ల దాసి. అమ్మాయి, కాళిదాసు గారు ఉన్నారా అంటే, ఉన్నారండి కవిగారు. ఉన్నారనుకోండి. ఏమిటండి పని అని. మా ఆయనతోటే పనిమ్మా, మేము ఆయన్నే చూడాలి, దయచేసి ఆయన దర్శనం ఇప్పించమన్నారు. ఈ అమ్మాయి నవ్వుతూ లోపలికి వెళ్ళి కాళిదాసు గారికి చెప్పింది. ఎవరో వచ్చారండి బ్రాహ్మలు, మిమ్మల్ని కలుస్తామన్నారంటే ఆయన వచ్చాడు. ఆయన ఇట్లా వచ్చేసరికల్లా గుప్పుమని మధుర వాసన కూడా వచ్చింది. ఆయన నోట్లో తాంబూలం ఉంది. సరే, ఏం చేస్తారు? కౌశికుడు దండం పెట్టాడు. గురువుగారికి కళ్ళు ఎర్రజేసి దండం పెట్టండి అని పెట్టించాడు. అయ్యా, మా గురువుగారికి శుద్ధ సోత్రీలు, మేము శిష్యగణం చాలామంది ఉన్నాం. మరి వీరి నాన్నగారి భోక్తగా కావాలండి. జ్ఞానతీర్థయతులని పిలిచాము, వారేమో మీ పేరు చెప్పారు, మీరు వస్తారా, మా ఇంటికి రండి అన్నారు. ఆయన నవమొహం పెట్టి అలాగే వస్తానన్నాడు. ఆయన చెప్పినప్పుడు రావాలిగా. వస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేయండి, నాకు ఆ రోజున జ్ఞాపకం చేయండి, తప్పకుండా వస్తానని చెప్పాడు. చెప్పితే ఇక వీళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఈయనకి ఎంత అసహ్యం పుట్టిందంటే, నా కర్మ ఏమిటి, ఈయన పోయి ఆ విలాసవతి ఇంట్లో ఉంటే ఈ కొంపలెంబడి నేను తిరగటం ఏమిటి దరిద్రంగా, ఈయన పిలవటం ఏమిటి, ఈయన వచ్చేసరికి ఇట్టాటి వాసన వచ్చింది, రేపు అక్కడికెట్టా వస్తాడో, ఈయన్ని భావించాలా మా తాత తండ్రిగా నేను అని దుఃఖభాజనతోటే ఎట్టాగో ఇంటికి వెళ్ళాడు. ఇక తప్పదు. సరే, ఇది వచ్చింది, దగ్గరకు వచ్చేసింది తిథి. వచ్చాక జ్ఞానతీర్థయతిని పిలుచుకున్నారు. ఆయన ఇంటికి వచ్చాడు. కాళిదాసుని పిలుచుకురమ్మన్నారు. వీళ్ళు వెళ్ళేసరికల్లా తలుపు కొట్టారు. ముందు రోజు ఒక సౌందర్యవతి ముందు రోజుల్లో వచ్చిందిగా, ఆ పిల్లే వచ్చింది. అమ్మ, కవిగారు ఉన్నారంటే, వారు ఇప్పుడు ఎక్కడ లేస్తారండి, వారి నిద్ర లేవలేదండి అని. బారెడు పొద్దెక్కింది, నిద్ర లేవల. అదేమిటమ్మా అన్నాడు. అంతేనండి, ఆయన రాత్రంతా పడుకోరండి, పొద్దున్నే పడుకుంటారు తెల్లవారుజామున, ఇప్పుడే లేవరు, అపరాహ్నం అయితే కానీ లేవరంది. వీళ్ళు కంగారు పడి, కాదమ్మా మా ఇంటికి వస్తానన్నారు అని వీళ్ళు ఇక్కడ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చేయాలి? జ్ఞానతీర్థుడేమో ఇంటికి వచ్చేస్తున్నాడు, ఈయన రాకపోతే ఆయన లేచి వెళ్ళిపోతాడు శ్రార్థం. అప్పుడు సరే, ఏం చేశారు? ఆ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు, గొనుక్కుంటున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది? లోపలికి వెళ్ళి విలాసవతికి చెప్పింది. ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు ఉంచున్నారు, ఇంతకుముందు కూడా కవిగారిని చూశారు, ఆ రోజున ఏమిటో ఆయన వస్తానని విన్నట్టే జ్ఞాపకం ఉంది, వాళ్ళు ఏదో గుక్కిళ్ళు మింగుతున్నారు, కంగారు పడుతున్నారమ్మా అంటే, ఈవిడేం చేసింది? విలాసవతి కాళిదాసుని నిద్రలేపింది. ఆయన నిద్రలేచి ఓ తాంబూలం నోట్లో వేసుకుని నవ్వులతో బయటకు వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళు నుంచున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి దయచేసి, గుర్తొచ్చింది, మీ ఇంట్లో శ్రాద్ధం ఉంది కదూ, అలాగే వస్తానంటే ఈయన అన్నాడు, అయ్యా స్నానం సంధ్య ముగించుకోండి,
ఇక ఏం తినబోకండి, ఆ నోట్లో ఉన్న దాంతో ఉండండి, ఇంకేం తినకండి అని చెప్పాడు. సరే ఆయన వచ్చాడు. ఏం చెప్పాడు? 10 గుండిగల నీళ్లు కాచిపెట్టండి స్నానానికి అని చెప్పాడు. ఎవరు? కాళిదాసు 10 బిందెల నీళ్లు మరగ్గాచాలి, స్నానానికి అన్ని నీళ్లు కావాలి నాకు. ఓహో. సరే ఈయన వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తన బండి మీద వీళ్ళింటికి వచ్చాడు. బావి దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ శిష్యులు ఉన్నారు. 10 గుండిగల నీళ్లు ఎత్తి ఆయన ఎత్తిన పోయించుకున్నాడు ఆయన స్నానానికి. ఆయన అనుకున్నాడు అగ్నిశిఖుడు ఈయన ఒంటి మీద మురికంతా మా ఇంట్లోనే వదులుతాడో ఏమిటో, ఒక గెండుకి వేడి నీళ్ళకే నిస్త్రాణి వస్తుంది మనిషి అన్నవాడికి. సరే 10 గుండిగలు ఈ నీళ్ళు ఎత్తిపోస్తుంటే శిష్యులకి చేతులు బొబ్బలెక్కాయి, కానీ ఆయన ఊఆన్ల అంత వేడి నీళ్లు పోయించుకున్నాడు. స్నానం చేసి సరే మడిబట్టలు ఏవో ఇచ్చారు, వస్త్రం కట్టుకుని జపం చేసుకుంటాను, గది చూపించండి అన్నాడు. ఒక గదిలో కూర్చున్నారు. ఒక గడియ పాటు నన్ను పిలవద్దు, నేను జపం చేసుకుంటాను అన్నాడు. బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు లోపల. ఈ లోపల జ్ఞానసిద్ధయ్యత వచ్చాడు. ఆయన స్నానం చేశాడు, ఏదో ఒక అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. కాళిదాసుని పిలవండి, శ్రాద్ధ భోజనానికి తయారుగా ఉన్నాను నేను అన్నాడు. వీళ్ళు పోయి తలుపు తీసి చూస్తే ఆయన బాస్పెట్లు వేసుకుని జపం చేస్తుంటే ఎట్లా ఉందంటే ఒక అగ్నిశిఖ కూర్చున్నట్టుంది అక్కడ. ఈ శిష్యుల్లో ఒకడు, అయ్యా భోజన కాలం అయిందండి, శ్రాద్ధ భోజనానికి వేళైంది అని పిలిచాడు. పలకల. శిష్యుడు ఏం చేశాడు? గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు అన్నాడు, కాదు తట్టి పిలు. ఏం చేస్తాడో ఆయన జపం. వేడి వేడి నీళ్ళు పోసుకున్నాడు, నీరసం వచ్చిందో ఏడో బీసుకుపోయినట్టున్నాడు. అంటే వెళ్ళి ఇతను తన మీద చెయ్యేశాడు. కాళిదాస్ గారు అనబోయాడు. ముట్టుకునేసరికి ఆయన ఒంట్లోంచి ఎలాంటి వేడి వస్తుందంటే వీడి చెయ్యి కాలిపోయి చర్మం ఊడిపోయింది. హెవ్వమన్నాడు. గెల్లుమని కేక పెట్టరు, పెద్ద కేక పెట్టాడు. కళ్ళు తెరిచాడు కాళిదాసు. చర్మం ఊడిపోయి మండిపోతుంది అబ్బాయికి. ఆయన ఉఫ్ 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 అని ఊదాట చేతి మీద. ఊడిపోయిన చర్మం చూస్తుండగా అతుక్కుపోయింది. శిష్యుడు నిర్ఘాంతపోయాడు, గురువు నిర్ఘాంతపోయాడు. లోపల నుంచి అగ్ని బయటికి తెప్పించగలిగేంత జపమా? ఈయన ఎక్కడ చూసాం మనం? విలాసవతి ఇంట్లో వేశ్యావాటికలో తాంబూల చర్వణం చేస్తూ చెప్పులు వేసుకుని తిరుగుతూ మదిరవాసన వస్తున్నవాడు ఇలాంటి జపమా? ఇట్లా అగ్నిశిఖ కూర్చున్నట్టుందే ఈయన కూర్చునేసరికి. అయ్యా శ్రార్థానికి దయచేయండి అన్నారు. దండాలు, ఎన్ని దండాలు పెట్టాడో అగ్నిశిఖుడు, ఎన్ని నమస్కారాలు చేశాడో. తమరింత మహానుభావులని తెలియక, తమరి తపోశక్తిని తెలుసుకోలేక మేము మిమ్మల్ని చాలా తక్కువగా భావించాను, నన్ను క్షమించండి అని శ్రాద్ధ భోజనం పెట్టించాడు. ఆయన చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని చేసి జ్ఞానసిద్ధుడు ఏమన్నాడంటే, నాకు తెలుసు కాళిదాసుని ఒట్టి మీరు మనిషిగా భావిస్తున్నారు, కానీ కాదు, తపస్సు ఇతను, మూర్తిభవించిన తపోశక్తి. రాజు కూడా ఇతన్ని గొప్ప కవిగా భావిస్తున్నాడు, కానీ ఇతను ఎలాంటి జ్ఞాని అని, ఎలాంటి తపోసిద్ధి కలిగిన వాడో మన రాజుకు కూడా తెలీదు. అందుకే నీకింత ప్రత్యేకమైన లక్షణాలు కావాలని అడిగావు కాబట్టే నేను కాళిదాసు గురించి చెప్పాను అని చెప్పాను. శ్రాద్ధ భోజనం అయ్యాక ఆవిడొచ్చి దండం పెట్టింది. దేవదత్త వచ్చి దండం పెట్టింది. ఈయన కాళిదాసు సత్సంతాన ప్రాప్తి రస్తు అని దీవించాడు. అక్షంతలు వేశారు. అయిపోయిన తాంబూలా అవి పుచ్చుకొని జ్ఞానసిద్ధయ్యతి వెళ్ళిపోయాడు. కాళిదాసు గారు బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. ఊళ్ళో వాళ్ళంతా గగ్గోలెత్తిపోయారు. కాళిదాసు వేశ్యాగమనం చేస్తాడు, ఆయనకి మదిరపు సేవించే అలవాటు ఉంది, ఆయన సరైన వాడు కాదు, ఆయన్ని శ్రాద్ధ భోజనానికి పిలిచారు కాబట్టి వీడిని వెలేయాలి అగ్నిశిఖుణ్ణి, ఇతను ఇంత శ్రోత్రియుడు, మనకే ఇన్ని పేర్లు పెడతాడు, అలాంటిది అట్లా తిరిగేవాడికి ఎట్లా పెట్టాడు భోజనం, ఎట్లా పిలిచాడు ఇంటికి? అలాంటి వాడు ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి చేశాడు కాబట్టి ఈయన అగ్నిశిఖుణ్ణి ఆ ఊరంతా బ్రాహ్మణ్యం అంతా వెలేసింది. మర్నాడు పొద్దున శిష్యులందరూ భిక్షకెళ్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర శిష్యరికం చేస్తారు, కానీ శిష్యులకి భిక్షకెళ్ళే ఒక విధానం ఉండేది. ఎవరు ఏం పెట్టలా శిష్యులకి. కౌశికుడు వచ్చి చెప్పాడు, అయ్యా మనం కాళిదాసుని పిలిచాం కాబట్టి మిగతా వాళ్ళంతా మనని వెలేశారట, వాళ్ళు ఎవరు మనతో మాట్లాడరు, మనకేమీ పెట్టరు. ఈయన ఆశ్చర్యపోయాడు. అయితే ఏమి, మనకు భగవంతుడు ఇచ్చింది ఉంది. కాళిదాసు మహాజ్ఞాని, ఆయన మామూలు వాడు కాదు, తపోసిద్ధి కలిగిన వాడు.
మనం కంటితో చూసాం ఆయన గొప్పతనం. అంతేగా. కాబట్టి మనం మీరెవరు భోజనాన్ని బయటికి వెళ్ళబోకండి, శుభ్రంగా మన ఇంట్లోనే భోజనం చేయండి, మనం హాయిగా ఉంటాం అని ఈయన శిష్యుల్ని వెళ్ళనివ్వాల. ఆయన శిష్యుల్ని కానీ ఆయన్ని కానీ ఆయన భార్యని కానీ ఎవరు పలకరించేవాళ్ళు కాదు. ఓహో. కానీ కాళిదాసు అమోఘ వచస్కుడు అవటం వల్ల ఈ ఎన్నాళ్ళుగానో సంతానం లేని వీళ్ళకి అగ్నిశిఖుడికి దేవదత్తకి సంతానం కలిగింది. కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయింది. ఏడాది తిరిగేసరికి పిల్లవాడు పుట్టాడు. ప్రమతి అని పేరు పెట్టారు పిల్లవాడికి. కొన్నాళ్ళకి 3వ ఏడుకి ఇంకో కుమారుడు కలిగాడు. సుమతి అని పేరు పెట్టారు. సుమతి ప్రమతి అన్నదమ్ములు. తర్వాత వాళ్ళకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకి పితృదత్త అని పెట్టారు పేరు. ఎంత అందమైన పిల్లో, ఆ పిల్ల చిన్నప్పుడే ఎంత ముచ్చటగానో ఉండేది. అయితే ఈ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యేసరికల్లా పిల్లలకి ఇద్దరికి తనే చెప్పుకున్నాడు, చదువు బయటికి వెళ్ళే వీల్లేదు, ఆ ఊరు మొత్తం వాడకట్టంతా వేలే, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. వీళ్ళ ఇంట్లో పనిచేసే కొంతమంది దాదులు, కొంతమంది పనివాళ్ళు, తర్వాత వీళ్ళ శిష్యులే ఉన్నారు. వాళ్ళే ఉండేవాళ్ళు ఒక సమాజం అంతే. మిగిలిన సమాజం అంతా వేలే. అయితే కొన్నాళ్ళకి ఈ అగ్నిశిఖుడు మరణించాడు. అయితే ఆయనని అనుసరించి వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవదత్త కూడా సమాగమం చేసేసింది. పిల్లలు 3 ఉన్నారుగా. ఓకే. అన్నదమ్ములే ఈ పిల్లల్ని పెంచుకున్నారు. ఈ శిష్యులు కూడా క్రమంగా గురువుగారు గురుపత్ని ఇద్దరు వెళ్ళిపోయాక ఒకళ్ళు దేశాలు పట్టి వెళ్ళిపోయారు. కుటుంబంలో కేవలం వీళ్ళు పిల్లలు 3 మిగిలారు. వాళ్ళు ఆల్రెడీ తండ్రి చెప్పిన చదువునే మళ్ళీ చదువుకుంటూ చెల్లెలను కూడా చదివించుకుంటూ వాళ్ళ 3 ఉండేవాళ్ళు. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనం ఫణిదత్తుడి కథ చెప్పుకుంటా ఉన్నాము. సో 3 పిల్లలు పుట్టారు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. తల్లిదండ్రి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు పైకి. తర్వాత ఇల్లు ఎలా పెరిగారు, పెద్దవారు ఎలా అయ్యారు? మగ పిల్లలు ముందు వాళ్ళు కదా, వాళ్ళే చెల్లెల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడే పిల్ల చాలా అందంగా ఉండేది. ఒక 14-15 ఏళ్ళు, 13-14 ఏళ్ళు వచ్చాక పిల్ల పెద్దది కూడా అయిపోయింది. అయితే వీళ్ళకి ఆ వెలి మాత్రం పోలేదు. తల్లిదండ్రులు వెలేశారు కదా చుట్టుపక్కల వాళ్ళు, అదే వేలిలోనే ఉన్నారు. వాళ్ళు ఏ పుణ్యక్షేత్ర ఎవరిళ్లలో ఏ పుణ్యకార్యాలకి వాళ్ళు వెళ్ళలా, విశేషాలకు వెళ్ళలా, పెళ్ళిళ్ళకి వెళ్ళలా. వీళ్ళని ఎప్పుడూ ఎవరిళ్ళకి మొహం తెలియకుండా ఉన్నారు. వాళ్ళు 3 ఉండేవాళ్ళు. ఏదో కొంతమంది పనివాళ్ళు ఉన్నారు, శిష్యులు లేరు. అయితే ఏమైంది, వీళ్ళకి అగ్నిశిఖుడు తాలూకు ఒక ఆయన ఉండేవాడు, అగ్నిమిత్రుడు అని ఒక బ్రాహ్మణ ఆయన చిన్నప్పటి నుంచి స్నేహం. ఆయన ఒక్కడే వీళ్ళింటికి తిరిగేవాడు. వీళ్ళ తండ్రి స్నేహితుడే కానీ తాత అని పిలిచేవాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యాక పుట్టారు పిల్లలు. అదేలేండి. ఆయన మాత్రం వచ్చి ఈ పిల్లల ఆను పాను కనుక్కునేవాడు. కొంచెం కాస్త తండ్రి దగ్గర చదువుకుని ఉన్నారు కాబట్టి స్వాధ్యాయం అదే మళ్ళీ చదువుకోవటం, చెల్లెలకి ఏదైనా శ్లోకాలు చెప్పటం అవి చేసేవాళ్ళు. పిల్ల రోజు పొద్దున్నే చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేది, వంట చేసేది, అన్నయ్యలతో పాటు వంట వాళ్ళకి దేవతార్చనకి ఏర్పాట్లు చేసుకునేది, భోజనం చేసేవాళ్ళు, ఏదో పిల్లకి పద్యాలు పాటలు అవి ఇవి నేర్పించేవాళ్ళు. అయితే పిల్ల పెద్దదైంది కదా, వ్యక్తురాలైంది, ఇంకా అందంగా తయారైంది. అసలు ఆ పిల్లని చూస్తే కళ్ళు ఆమె మీద నుంచి కదలవు, అంత అందగత్తె ఆ పితృదత్త. అయితే కొంతకాలానికి ఏమైందట, ఒకనాడు వాళ్ళ అన్నయ్య చెల్లెల్ని గమనించాడు. ఏమిటి ఈ పిల్ల కొద్దిగా తేడాగా ఉంది అని. చూస్తే పిల్ల కొద్దిగా నున్నగా అయ్యి, ఓ 16 ఏళ్ళు వచ్చినాయి, నున్నగా అయ్యింది, కొద్దిగా గర్భాశయం ఎత్తుగా ఉన్నట్టు కనపడుతోంది. ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఉంది, దీని నడక బరువుగా ఉందని ఈ పుస్తకాలలో స్త్రీలలో వచ్చే మార్పులు ఏ దశలో ఏం మార్పులు వస్తాయి చూసుకున్నాడు. పిల్ల వ్యక్తురాలైనప్పుడు వచ్చిన మార్పులు కనపడుతున్నాయి తెలుసు. రెండోది స్త్రీ గర్భవతి అయ్యాక వచ్చే మార్పులు అని తెలిసింది. చెల్లెలు గర్భవతి, ఆ పితృదత్త, దానికి తెలీదు. చిన్నపిల్ల, 16 ఏళ్ల పిల్ల, పైగా ప్రపంచం చూసింది కాదు. ఏమనిపించింది, ఇంట్లో ఎవ్వరూ లేరే, చెల్లెల్ని పరాయి వాళ్ళు తలకాయ ఎత్తి చూడరే, ఒక్కసారి వెళ్తుంది పొద్దున్నే తెల్లవారుజామున నీళ్ళకి, చీచి మా ఇంట్లో ఏదో జరగకూడదు జరిగిపోయిందని తమ్ముడు మీద అనుమానం వచ్చింది అతనికి. ఆ కాలంలోనే చాలా బెంగపెట్టుకుని, ఎంతో శుద్ధ సోత్రీయుడు మా నాన్న, మా ఇంట్లో ఇలాంటి ఒకటి అనర్థం జరిగిపోయిందని ఒక ఉత్తరం రాసి పంచాంగంలో పెట్టి ముగ్గుబుట్ట ఉండే అరలో పెట్టాడు. ముగ్గు ఉండే అరలో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ రెండో తమ్ముడు కూడా ఇంట్లోకి వచ్చి చెల్లెల్ని చూసి, ఇదేమిటి పిల్ల తేడాగా ఉన్నది అని అతను కూడా గమనించుకుని
అయ్యో ఈ తప్పిదం ఏవైనా మా అన్న వల్ల జరిగిందా? ఎవరు లేరుగా మరి, అసలు మూడో మనిషిని మీద ఆలోచించడానికి అవకాశమే లేదు. ఎవ్వరు రారు ఈ ఇంట్లోకి. ఉన్న దాదులు ముసలివాళ్ళు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నారు. పిల్ల బయటికి వెళ్ళదు, రెండో పిచ్చికి ఇంట్లోకి రాదు అని వాళ్ళ మీద వాళ్ళకే రోతొచ్చి అతను కూడా ఒక ఉత్తరం రాసి పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లకేం తెలుసు? సాయంకాలం అయింది, అన్నలు వాళ్ళ దారిని వాళ్ళు సంధ్యావందనం చేసుకుని పడుకుంటారు. పిల్ల పడుకుని నిద్రపోయింది. రాత్రికి పొద్దున్నే లేచి పూజ ఏదో పనులు అన్నీ ముగించుకుంది, నీళ్లు తెచ్చుకుంది, పనులు ముగించుకుంది. అన్నయ్య అన్నయ్య అని అన్నయ్య కోసం పిలుస్తోంది. ఏమైనా వాళ్ళు చెప్పాల్సిన పాఠం పద్యాలు చెప్పాలని అన్నయ్యలు పిలుస్తుంటే అన్నయ్య ఎప్పటికీ కనపడలేదు. ఆ గదిలోకి వెళ్ళి అన్నీ వెతికి సామాన్లు అవి ఇవి చేస్తే దాని మీద ఒక ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరం చదివేసరికి తెల్లపోయింది. ఇదేమిటి, నేను గర్భవతినా? మా అన్నయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని పిల్ల శోకాలు పెట్టి ఏడుస్తోంది. ఇంతలో దాది ఒకటి బయట నుంచి వస్తుంది. అదేం చేసింది, ముగ్గుబుట్ట కోసం, వాకిట్లో ముగ్గు వేయటం కోసం ఆ ముగ్గుబుట్ట తీసేసరికల్లా పంచాంగం జారిబడి అందులోంచి ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరం పుచ్చుకొచ్చి ఈ పితృదత్త చేతిలో పెట్టింది ఆ దాది. ఉత్తరం చూస్తే ఆ ఉత్తరంలోనూ కూడా ఇదే ఉంది. లాభో దీపమని ఆ ముసలిది వెళ్ళి ముగ్గేసి వచ్చే లోపల పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఉంటే మా అన్నయ్యలు ఏమిటో ఇట్లా రాశారు అన్నది. ఆ పితృదత్త దాదంది, విషయం చెప్పు, ఎందుకు వెళ్ళిపోయారు అంటున్నారు, ఏమిటి అంటే, నేనేమిటో గర్భవతిని అంటారు. నేనేం గర్భవతిని, నేనేం చేశాను, నాకు ఈ గర్భవతి అంటే ఏమిటి అని అడిగేసరికి ఆ దాదంది, ఇంత వేషాలు వేస్తున్నావా నువ్వు గర్భవతి అని నాకు ఎన్నడో తెలుసు, కనుక నేను నెల క్రితమే గుర్తుపట్టాను నువ్వు బయట చేరట్లేదు, నున్నగా అయ్యావు, అద్దం చూసుకో, మీ అన్నయ్యలు ఇద్దరు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, నువ్వేదో చేసావు, నువ్వేం చేసావంటే ఏం చేసే గర్భం వస్తుందో కూడా ఆ పిల్లకి తెలియదు. దానికి ఏం ప్రపంచం తెలుసు, మూడో మనుషులు తెలియవు కదా. ఆ పిల్ల ఏడుస్తుంటే దాది కాస్త కేకలేసింది. పిల్ల కురుగా ఏడుస్తోంది, ఆహారం తీసుకోలేదు. ఆ అగ్నిమిత్రుడిని కేకేసుకొచ్చింది. ఈ పిల్ల ఏడుస్తోంది చూడు. ఆ 2 ఉత్తరాలు అగ్నిమిత్రుడి చేతిలో పెట్టింది పితృదత్త. ఆయన ఉత్తరాలు చూసి తెల్లబడి, ఇదేమిటే అమ్మా అన్నాడు. నాకు కూడా తెలియదు తాత, వాళ్ళు ఏమిటో ఇట్లా రాశారు, దాదేమో నువ్వు గర్భవతివే నాకు ఎప్పుడో తెలుసు అంటోంది, నేను ఎందుకు గర్భవతినయ్యాను అని అడిగేసరికి ఆయన తెల్లబోయాడు. ఇది ఎట్లా జరిగింది ఆలోచించి అమ్మాయి ఏమైనా కలొచ్చిందా నీకు, ఏదైనా విపరీతమైన ఘటన కనపడిద్దా నీ కల్లో చెప్పమన్నాడు. ఆ పిల్ల బాగా ఆలోచించి, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం ఒకనాటి రాత్రి నేను పడుకుంటే ఎవరో ఒక పురుషుడు వచ్చి నా మంచం మీద కూర్చున్నట్టు, అతను నాతో పాటు మంచం మీద పడుకున్నట్టు నాకు కలొచ్చింది. తర్వాత నేను ఎప్పుడూ అలాంటి కలగనలా. తెల్లవారుజామున నేను లేస్తే ఆ పురుషుడు ఉన్నట్టు లేదు నా మంచం మీద. నేను ఆ రోజు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయా. అది తప్ప నాకు ఇంకొకసారి ఎప్పుడు నేను చూడలేదు. ఆ పురుషుడు కూడా మా అన్నయ్యలాగానే ఉన్నాడు, కానీ చాలా దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు అని చెప్పి అలాంటి కల వచ్చింది. ఈయన బాగా ఆలోచించి, ఈ పిల్ల అబద్ధం చెప్పటం లేదని కాసేపు ధ్యానంలో కూర్చుని ఆ పిల్ల తల మీద చేయి పెట్టి, నిజం చెప్తోంది, ఆ అమ్మాయికి స్త్రీ పురుష సమాగమం గురించి తెలీదు అని గ్రహించి, అమ్మాయి ఇదేదో దైవదత్తమైనది, నువ్వేమి కంగారు పడకు, ఏం పర్వాలేదు, మీ అన్నయ్యలు వార్త తెలుసుకుని వాళ్ళంతటా వాళ్లే వస్తారు, నేను నిన్ను రక్షిస్తానని ఆయన రోజు అంతకుముందు అప్పుడప్పుడు వచ్చేవాడు. ప్రతిరోజు వచ్చి పిల్లని చూసేవాడు. అక్కడి నుంచి ఈ మన దాదులకి చెప్పాడు, పిల్లని శ్రద్ధగా గమనించుకోండి, పిల్లని వదిలిపెట్టి ఉండద్దు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండండి అని. ఇంతలో ముందు దాది చూసిందిగా, ఆమె వెళ్ళిగా వార్త బయటికి వదిలిపెట్టేసి బ్రాహ్మణ్యం అంతా లోకం అంతా చెప్పుకున్నారు. అయ్యో అయ్యో ఏమిటి ఈ అమ్మాయి పితృదత్త ఇట్లా చేసింది, అన్నదమ్ములు ఇద్దరు లేచిపోయారు, ఈ పిల్ల ఏమో ఇట్లాంటిదా, ఇంత అందగత్తే ఇట్లాంటి పని చేసింది, ఎవరో చేశారు, అది చెప్పటం లేదు నిజం అంటే, ఇతని అగ్నిదత్తుడు ఏమన్నాడు, అగ్నిమిత్రుడు, కాదు ఇదేదో దైవానుగ్రహం వల్ల జరిగింది, మానవ మాత్రుల వల్ల ఇది జరగలేదు. ఆ పిల్ల అసలు సూర్యం పశ్య. జనం అంతా చెప్పుకున్నారు, కుంతిదేవిలాగా కొడుకుని కట్టుంది, ఆ మంత్రం ఎవరో ఇచ్చారని ఇట్లా నానా మాటలు మాట్లాడుకున్నారు. ఈ వార్త బ్రాహ్మణ లోకం నుంచి ఇక్కడికి వచ్చేసింది, రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఎప్పుడూ లేనిది, కన్య గర్భవతి అవటం ఏమిటి. ఆయన అగ్నిమిత్రుడితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లని చూసేసరికి అది ఎట్లా ఉంది, దేవతా స్వరూపం వల్లే ఉంది, చాలా అందగత్తె, పిల్లకి లోకం తెలిసినట్టుగా లేదు. అగ్నిమిత్రుడు చెప్పిన మాట ఆయన నమ్మాడు. కానీ దీని సంగతి కనుక్కుందామని ఏం చేశాడు, ఈ సభలో ఉన్న కవులందరికీ సమస్యగా ఇచ్చాడు, కన్య గర్భము దాల్చే అని.
దానికి ఇలా చెప్పమంటే వరరుచి అనే ఒక కవి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, కుంతీ కుమారి ఎట్లా గర్భం దాల్చిందో చెప్పాడు. తనని సేవించినందుకు దూర్వాస మహాముని ఇచ్చిన వరంతో కుంతీ కుమారి గర్భం దాల్చింది, ఆమెకి కర్ణుడు కలిగాడు అలానే చెప్పాడు ఆయన. కాళిదాసుని పూరించమన్నారు. ఆయన బాగా ఆలోచించి ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి, ఒక కన్య నీళ్లు తేవటానికి చెరువు గట్టుకు వెళ్తుంది. అక్కడ ఒక నాగ కుమారుడు ఆమెను మోహించి ఆమె ఇంటికొచ్చి నిద్రలో ఆ కుమారుని కలిశాడు, అతని సంతానమే ఇది అని చెప్పాడు. అతని వల్ల కన్య గర్భం దాల్చింది అని. నాగు దేవతా సర్పము, బాలికేమో అమాయకురాలు, రాత్రివేళ జరిగింది, ఒక్కనాడే జరిగింది కాబట్టి ఇది గర్భం దాల్చి ఉంటుంది. అది వినంగానే ఈయన భోజమహారాజు, కాళిదాసు జ్ఞాని, ఆయన ఇంత కథ ఊహించాడు కాబట్టి ఇది ఒక నాగకుమారుడి గర్భం అయి ఉంటుంది, అతని వల్ల జరిగింది. కొన్నాళ్ళకి చక్కటి కొడుకు కలిగాడు పితృదత్తకి. ఎంత అందమైన పిల్లవాడో, అసలు భూలోక సౌందర్యం కాదది. రాజుగారు వెళ్ళి కుమారుడిని కూడా చూసొచ్చాడు. ఓహో. చూసి ఆ పిల్లవాడి సౌందర్యానికి అచ్చెరు ఉంది, ఖచ్చితంగా ఇది నాగకుమారుడి వల్ల కలిగిన సంతానం, అందుకనే ఇతను ఇంత బాగున్నాడని బ్రాహ్మణ లోకం అందరికీ నచ్చజెప్పబోయాడు ఆయన. వీళ్ళని కలుపుకోమని, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమంటే మేము ఎవ్వరం కలుపుకోం, ఎవరు మొహాలు చూపించాం, ఆ పిల్ల ఒక్కతే పడుండి. రాజుగారు ఏమన్నాడంటే, నెలకి 300 వరహాలు ఈ అమ్మాయికి సంతానానికి తల్లి పోషణ కోసం దేవుడి నుంచి డబ్బు వస్తుంది, ఏమంటారు రాజభవనం నుంచే ధనం వస్తుంది, అగ్నిమిత్రుడికి పడిపిల్లని సంరక్షించండి. వీడెవడో దేవతా శిశువే కానీ మానవ శిశువు కాదు. ఆయన నమ్మాడు. ఆయన నమ్మిన ఈ బ్రాహ్మణ లోకంతో ఒప్పుకోవాలి. రాజుగారు మా వ్యవహారాల్లోకి అడుగుపెట్టడానికి వీలేదు, కాళిదాసు ఏదో చెప్పాడు, ఆయన చెప్పిన ప్రకారం రాజు నమ్ముతున్నాడు. మేము అసలు కాళిదాసునే గణించాం, ఆయన బ్రాహ్మడే కాదు, ఆయన శ్రోత్రియుడు కాదు. అతన్ని తేవటం వల్లే ఈ అగ్నిశిఖుడు ఇలా వెలయ్యాడు. లేకపోతే ఈ పిల్లకి 8వ ఏటే పెళ్లి చేసేవాళ్ళం కాదా, మాతో పాటే ఉండుంటే. కాళిదాసు వల్ల కదా ఈ కథ అంతా జరిగింది, ఆయన ఇక్కడికి రాకపోయింటే ఇది అసలు జరిగేదే కాదు. కాబట్టి అసలు భోజుడి మాట కూడా వాళ్ళు ఆ బ్రాహ్మణ లోకం గణించలే. కొడుకుని పెట్టుకుని ఉండేది పితృదత్త. పిల్లాడు కూడా పెద్దగా బయటికి వెళ్ళే అవకాశం లేదు, కానీ ఇంట్లోనే వాడు వస్తుతః బలశాలి. ఈ అగ్నిమిత్రుడి సహాయంతో, రాజుగారు పంపించే డబ్బుతోటి పిల్లవాడు పెరిగాడు. అయితే ఇలా ఎప్పటికీ సమాజంలో ఎవ్వరూ దగ్గరికి రానివ్వకపోవటము, ఈ ఊళ్ళో ఉండటానికి ఆవిడకి విసుగు పుట్టింది. ఏమనుకుంది, పాటలీపుత్రం వెళ్ళిపోతాం మేము. పాటలీపుత్రంలో మా మేనమామలు ఉన్నారు, దేవదత్త తాలూకు అక్కచెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు, మేము పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళిపోతాము, ఈ ఊళ్ళో నేను ఉండను అని అనుకున్నది. ఈ నాగుడు వల్ల పుట్టిన కుమారుడికి ఫణిదత్తుడు అని పేరు పెట్టారు. అతనికి 10 సంవత్సరాల వయసు వచ్చింది ఇక్కడ ఉండగానే. ధారానగరంలోనే 10 ఏళ్ల వయసు వచ్చింది. అప్పటికే బాగా సాముగరుడీలు అవి నేర్చుకున్నాడు. ఈ నదీ తీరంలో చక్కగా ప్రాక్టీస్ చేసేవాడు. ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణ సమాజం రానివి కానీ మిగిలిన సమాజంలో వెళ్ళలేదు కదా. తర్వాత అతను ఎక్సర్సైజ్లు అవి చేసుకోవడానికి జిమ్లు అవి ఉండేవి ఆ కాలంలో, సాముగరుడీలు చేయటానికి ఉండేవి కార్ఖానాలు. అక్కడికి వెళ్ళి అవన్నీ చేస్తూ పిల్లాడు బలశాలిగా ఎదిగాడు. కుమారుణ్ణి తీసుకుని రాజుగారు ఇంతకాలం పంపించి నెలకు 300 వస్తూ ఉంటే అంత డబ్బు ఏం ఖర్చు అవుతుంది తల్లి కొడుక్కి, బోల్డంత ధనం ఉంది ఆవిడికి. ఆ డబ్బు పుచ్చుకొని పాటలీపుత్రానికి బయలుదేరింది. ఈ పాటలీపుత్రానికి బయలుదేరటానికి ముందు ఇక్కడ ఒక విశేషమైన సంఘటన ఒకటి జరిగింది. ఈ పితృదత్త చాలా అందగత్తె, ఆవిడ అందమైందని చెప్పుకున్నాం కదా. ఈవిడకి నెల డబ్బులు ఇవ్వటానికి, పిల్లాడికి 10 ఏళ్ళు వచ్చే లోపల డబ్బులు ఇవ్వటానికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు రాజుగారి దగ్గర నుంచి. పురోహితుడు, ఈ ధన వీళ్ళు లెక్కలు రాసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, ఇట్లా ఒక 4 యువకులు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడికి ఈ అమ్మాయి మీదే వ్యామోహం. ఏదో ఒకటి మాటలు కలపడానికి, అమ్మాయిని చూడ్డానికే ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఏం చేస్తుంది, ఒంటరి మహిళ, చిన్నది, పిల్లవాడున్న దాదులతో ఆడుకుంటాడు, చంటి పిల్లవాడు. ఈ యువతి మీదే దృష్టి. ఒకనాడు ఏమైంది, ఆవిడ నీళ్లు తెచ్చుకుంటుంటే తెల్లవారుచామున ఈ పురోహితుడి కుమారుడు ఎదురుపడ్డాడు. పురోహితుడు, నేను నీకు ఇన్నిసార్లు మీ ఇంటికి వచ్చాను, నీ మీద ప్రీతితోటే వచ్చాను,
నాకు ఒక అవకాశం ఇవ్వమన్నాడు. ఏం చెయ్యాలి, ఎట్లా తప్పించుకోవాలో తెలియలే. సరే తెల్లవారుజామున ఈ రాత్రి 10 గంటలు అయ్యాక రమ్మంది. 10 అడుగులు వేయంగానే కోశాధికారి వచ్చాడు, రమ్మంది. వర్తకుడు వచ్చాడు, రమ్మంది. అక్కడి నుంచి వీడు దండనాయకుడు వచ్చాడు. వీళ్ళ ముగ్గురు దగ్గర దండనాయకుడు వినున్నాడు ఈవిడ మహాద్భుత సౌందర్యవతి అని. ఆ తెల్లవారుజామున అమ్మాయిని చూడడానికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే పట్టుకున్నాడు. నీకు రాజుగారి బొక్కస నుంచి డబ్బు వస్తుంది, నీకు రక్షణ కూడా కావాలి, ఆ రక్షణ నేను ఇస్తాను, నాకు అవకాశం ఇవ్వమని. అతన్ని కూడా రమ్మంది. వీళ్ళన్న ఏం చేసింది, గంట గ్యాప్లో 4గురిని రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంది. సాయంకాలం వాళ్ళు వచ్చేది రాత్రికి. అదేలే. పొద్దునుంచి ఆలోచించుకుని ఏం చేసింది, ఒక పెద్ద పెట్టె చేయించుకుంది చెక్కతోటి. బ్రాహ్మణ సమాజం రానిది కానీ తతిమా సమాజంలో వెళ్ళలేదు. 4 అరలున్న ఒక పెద్ద పెట్టె చేయించి ఇంటికి చేర్పించుకుంది. రాత్రి 9:15 అవ్వంగానే ముందు పురోహితుడు వచ్చాడు. దాదులు 4 ఉన్నారు. ఇందులో 2 పెద్ద వృద్ధులు ఉంటే వాళ్ళ 2 కూతుళ్ళు ఉన్నారు, 4. వీళ్ళు ఏం చేశారు, అబ్బో పితృదత్తకి మీరంటే ఎంతో ప్రీతండి, కాకపోతే ఆవిడ చాలా నిష్ఠానియమం చాలా ఎక్కువ కదా, తండ్రి శ్రోత్రియుడు, మీరు పగలలా ఏదో పని చేసి ఉంటారు, ఇట్లా దారి వెంట నడిచొచ్చారు, శుభ్రంగా స్నానం చేయించాక మిమ్మల్ని ఆమె దగ్గర ఆమె గదిలో ప్రవేశపెడతాం రండి అని తీసుకుపోయారు. కాకపోతే మేము స్నానం చేయించాలంటే మాకు సిగ్గండి, అందుకని దీపాలు ఉంచాం మరోలా అనుకోకండి అని వాళ్ళని ఆయన్ని స్నానాల శాలలోకి తీసుకుపోయి ఏం చేశారు, బళ్ళకి చక్రం తిరగటానికి ఇరుసు దగ్గర ఒక నల్లటి జిడ్డు లాంటి ఒక ముద్దను పెడతారు. అది ఆముదము మసి అవి కలిపి ఉంచుకునేవాళ్ళు ఆ రోజులో. మనం ఇప్పుడు గ్రీజ్ అంటాం దాన్ని. అవును. దాన్ని చక్కగా నూనెలో రంగరించి ఈయన ఒళ్ళంతా పట్టించారు. గంట పట్టింది స్నానం అయ్యేసరికి. ఈ గంట అవ్వంగానే వాకిలి తలుపు మోగింది. ఓరమ్మో ఎవరో వచ్చారండి, ఉండండి మీరు కాసేపు ఉందరు కానీ ఆ జిడ్డు వాడిని నడిపించు తీసుకుపోయి ఆ పెట్టి చేయించారుగా ఒక అరలో కూర్చోబెట్టారు, ఇక్కడే ఉండండి అని. 2వ వాడు వచ్చాడు. యథాప్రకారం వాడికి కూడా స్నానం చేయించారు. కోశాధికారికి కూడా స్నానం చేయించి అని తీసుకుపోయి 2వ అరలో కూర్చోబెట్టారు. ఇట్లా మొత్తాన్ని 4గురిని 4 అరల్లోనూ కూర్చోబెట్టి తాళం వేశారు. వాళ్ళకి తెల్లవారేసరికి అర్థమైంది. అక్కడి నుంచి ఏం చేసింది, అగ్నిమిత్రుడికి కబురు చేసింది, తాత రా ఇదిగో ఇట్లా జరిగింది. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు, ప్రచారం చేశాడు. ఈ పాపం పితృదత్తని చుట్టుపక్కల వాళ్లే బాధించడం కాదు, దయ్యాలు కూడా బాధిస్తున్నాయి, దయ్యాలను విడిపించడానికి రాజుగారిని ఏదైనా సహాయం చేయమని చుట్టుపక్కలందరికీ ప్రచారం చేశాడు. రాజు కొంతమంది భూతోచ్చాటన అవి చేయటానికి కొంతమంది మాంత్రికుల్ని పంపించాడు. వాళ్ళందరూ వచ్చారు, అరిచారు, కేకలు పెట్టారు. పితృదత్త అంది, అట్లా కాదు, మా ఇంట్లో తలుపులు తెరిచారంటే ఏం సమస్య అవుతుందో రాజాస్థానంలో తీదురు కానీ రాజుగారు కూడా నన్ను బాధించే భూతాలను చూస్తాడు అన్నది. వాళ్ళు వద్దన్నారు కానీ మంత్రి గారు సరేనన్నాడు. అనగానే పెద్ద పెట్టె 4 అరలు ఉన్నదాన్ని ఎత్తిచ్చి బండి మీద పెట్టించి రాజాస్థానానికి తీసుకుపోయారు. ఎప్పుడైతే ఈ భూతోచ్చాటన మంత్రులు గొంతులు వినేసరికల్లా లోపల ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మా దొరికిపోయాను రా దేవుడా, ఇదేదో పెట్టెలో కూర్చోబెట్టింది మన్ని అని. ఆ పెట్టెని రాజాస్థానానికి తీసుకెళ్ళాక ప్రజలంతా అన్నారు, అదేంటండి భూతాలని రాజుగారు ఆస్థానంలో ఓడదీస్తే అందరి మీదకి అంపకం అయిపోవంటే భూత వైద్యులు ఉన్నారుగా, ఆ వైద్యం ఏం చేస్తామని వేపమండలు పుచ్చుకున్నారు, ధూపాలు వేశారు, దీపాలు పెట్టారు, గందరగోళంగా పసుపులు కుంకాలు చల్లారు, పెట్టెలు ఎత్తారు. పెట్టె తలుపు తీశారు. తీసేసరికల్లా ఏముంది, 4 అరల్లో నుంచి 4 మనుషులు బయటకు వచ్చారు. అందరి ఒంటి నిండా నల్లగా కాటుక లాంటి పదార్థము, లబోదిబో దిశమొలలు కేవలం గోచిపాతరాయిళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళు బాగా జిడ్డంతా తుడిచి తెలుసుకున్నారు, ఒకడు అందులో మంత్రి గారి కుమారుడు ఉన్నాడు. ఓహో, ఆ కోశాధికారిగా ఉన్నాడు, మంత్రి సాక్షాత్తు కుమారుడు. వీళ్ళకి ఏం శిక్ష చేయాలి, ఒక పరాయి స్త్రీ బ్రాహ్మణ యువతి, అందున తల్లి, ఆమె మీద వెలుంది, కన్యగా తల్లి అయిందన్న ఒక అపప్రథ ఉంది. వీళ్ళందరూ పోయి ఆమె మీద పెడితే ఆమె పరిస్థితి ఏం కావాలి. రాజు కఠినంగా శిక్షించాడు. మంత్రి గారి మంచితనంతో చిన్న శిక్షతో ఆయన కుమారుడిని వదిలిపెట్టాడు. ఇక ముందు ఈ నగరంలో ఎవరైనా స్త్రీల జోలికి వెళ్ళారా వాళ్ళందరికీ నేను కొరత ఇస్తాను అంతేనని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ పితృదత్తని సంరక్షించాలి తప్ప ఇలాంటి పరిస్థితులు చేయకూడదని ఎంత ఖచ్చితంగానో చెప్పాడు. కానీ బ్రాహ్మణ సమాజం మాత్రం ఆ అమ్మాయిని కలుపుకోలే. ఇక దాంతో తను చూసి ఎప్పటికీ వీళ్ళంతా మామూలు అవటం లేదు కాబట్టి
పాటలీపుత్రం వెళ్ళిపోవాలి అన్న నిశ్చయానికి వచ్చేసింది. దొరికిన తమ దగ్గర ఉన్న ధనాన్ని మూట కట్టుకుని ఈ లోపల పిల్లాడికి 9-10 సంవత్సరాలు వచ్చిన సంవత్సరాల తరబడి చూసినా బ్రాహ్మణ సమాజం ఎవరు అమ్మాయిని కలుపుకోవటల్లా. ఇప్పుడు పెళ్లి కాలేదు, పోని కుమారుడు ఉన్నాడు, చక్కగా ఉన్నాడుగా, పిల్లాడిని కలుపుకోవచ్చు కదా, వాడికి ఉపనయనాలు అవి చేయొచ్చు, పెద్దవాళ్ళు పూనుకుని. వాళ్ళు ఏమీ చేసే ఉద్దేశంలో లేరు. కుమారుడిని తీసుకుని పాటలీపుత్రం బయలుదేరింది పితృదత్త. కుమారుడి పేరే ఫణిదత్తుడు, అంటే సర్పము వల్ల కలిగిన వాడు, వాడే హీరో. ఆ పిల్లవాడిని పుచ్చుకుని పాటలీపుత్రం బయలుదేరింది. పాటలీపుత్రం చేరాక ఏం జరుగుతుందో, వెళ్లేదారిలో ఏమేం వింతలు విడ్డూరాలు వీళ్ళు చూస్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఫణిదత్తుడు సిరీస్లో ఉన్నామండి. అది కాశీ మజిలీలోని భాగాలు ఇవి మధ్యలో వచ్చిన కథలు కదండి. అవును, కానీ చాలా బాగున్నాయి రమగారు. దేనికదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది. కాశీ మజిలీలో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో కథలు కాస్త సుమారు బాగా గొలుసు కథ ఉంటే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అవును, ఎక్కువ కన్ఫ్యూజన్ లేని కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. అవును అవును, అంతే. చాలా బాగుంది. రైట్. ఫణిదత్తుడు పాటలీపుత్రం బయలుదేరారు. ఈ పితృదత్త కుమారుడు ఫణిదత్తుడు ఇద్దరు కలిసి బయలుదేరారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. పాటలీపుత్రం వెళ్ళడానికి 2 నెలలు పడుతుంది. ఈ దారిలో వీళ్ళకి కామందకుడు అనే ఒక యువకుడు, ఓ 25-30 ఏళ్ల వాడు పరిచయం అయ్యాడు. ఈ మన ఫణిదత్తుడికి ఈ సాముగరిడీలకి వాటికి వ్యాయామశాలలకు వెళ్ళటం అలవాటు కదా. అక్కడ అందరూ కాస్త పెద్దవాళ్ళు ఉంటే అన్న అన్న అని వాళ్ళతో కబుర్లు చెప్పడం అది ఆ పిల్లవాడికి అలవాటు. ఈ కామందకుడితోటి అన్న అన్న అని మాట్లాడడం మొదలుపెట్టి తమతో ప్రయాణంలో కలుపుకున్నాడు. ఈ కామందకుడు అసలు ఉద్దేశం ఏంటి? వాడికి పిల్లాడు అక్కర్లా, పిల్లవాడి తల్లి కావాలి. ఆవిడ అందంగా ఉంది. పైగా ఈ ఊళ్ళో ధారానగరంలో జరిగిన గొడవలు, ఈవిడ తన వెంట పడిన వాళ్ళని ఎట్లా వదిలించుకుంది, ఆవిడ ఎంత విశేషమైన వ్యవహారం ఉంది, అవన్నీ తెలుసు వాడికి. ఓహో, తెలుసు. ధారానగరం నుంచే నా సొంత ఊరు అదే, నాకు నీ సంగతి తెలుసని ఇక నన్ను కలుపుకోమని. క్రమంగా ఎలా అయ్యింది, ముందుకెళ్లే కొందికి వీళ్ళిద్దరూ సమవయస్కులు. అతనికి ఒక 26-27 సంవత్సరాలు ఉన్నాయి. ఇంచుమించుగా ఈ అమ్మాయికి కూడా అంతే వయసు, ఫణిదత్త మన పితృదత్త కూడా. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ కుర్రాడు వాళ్ళ కుమారుడుగా చేలామణి కావటం మొదలుపెట్టింది. ఆయన మా వాళ్ళు అనేవాడు, అతను మా వాళ్ళు అన్నట్టుగా చెప్పేవాడు. అతని భార్య అనుకునేవాళ్ళు. సమవయస్కులుగా ఉన్నారు కదా. దాంతో ఒక రకమైన మొగుడు వేషం వేయటం మొదలుపెట్టాడు ఆ కామందకుడు. భర్త వేషం వేయటం మొదలుపెట్టాడు. నువ్వు మన ఇద్దరం భార్యాభర్తలుగా చలామణి అవుతున్నాం ఇక్కడంతా, మనం అక్కడికి వెళ్ళి మనం అలాగే ఉండొచ్చు. నువ్వు ఎట్లా నీ వెనకాల పడిన వాళ్ళని తరిమి కొట్టావో, నీ శీలం నీ వ్యవహారం నాకు తెలుసు. ఈ పిల్లవాడికి కూడా ఇంకా భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు కాబట్టి నాతో ఉండిపోమని ఆమెను బలవంతం చేయటం మొదలుపెట్టాడు. ఆమె ఒప్పుకోలే. పిల్లాడు 10 ఏళ్ల వాడికి ఈ తల్లి వీడు వ్యవహారం ఏమర్థమవుతుంది? అంత అర్థమయ్యేంత వయసు ఉన్న పిల్లవాడు కాదు ఫణిదత్తుడు. ఇప్పటికే యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఈ లొసుగు అర్థమయ్యే వయసు కాదు వాడిది. అతను పిల్లాడికి తెలియకుండా తల్లిని కారాడేసేవాడు. ఆమె చాలా బలవంతంగా వదిలించుకోవటానికి ప్రయత్నం చేసినా కూడా వాడు వదిలిపెట్టల. ఒక ఊళ్ళో ఆ అమ్మాయి ఇతను బాగా కొద్దిగా ఎక్కువ ఓవర్గా చేసేసరికల్లా గొడవ పెట్టేసింది బాగా. అతను ఏమన్నాడు, ఇది నా భార్య, వీడు నా కుమారుడు, నన్ను వదిలిపెట్టి ఎవరితోటో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తోందని అక్కడ గొడవ చేశాడు ఊళ్ళో. వాళ్ళందరూ అదేమిటమ్మా అన్నారు. అట్లాగే కదా అంటారు, శుభ్రంగా ఉన్నాడు, భర్తతో ఉండాలి కదా అంటారు. ఇక అతన్ని తప్పించుకుని ఆవిడ ఎట్లాగోట్లా అతనితో ఇచ్చేసి ఒక బండిని కుదుర్చుకుని పాటలీపుత్రం వెళ్ళిపోయి. కానీ వెనకాల పడి వచ్చాడు, ఊరుకోలేవాడు. ఇప్పుడు ఈ స్త్రీ వ్యామోహం ఎలాంటిదంటే అది పుడకలతోటి కానీ పోదు. ఎట్లాగైనా ఈ వదిలించుకుంటున్న అమ్మాయిని స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లకి దిక్కు లేదు అవతల. అది పాటలీపుత్రంలో మేనమా ఉన్నాడంటే ఆ మేనమామ ఏమిటో ఆ అమ్మాయికి కూడా తెలియదు కదా. అందుకని పాటలీపుత్రం దాకా వాళ్ళ వెన్నంటే వచ్చాడు, వెనకాల వచ్చాడు. వస్తే ఈ మేనమామ గారు ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళు బాగా ఆదరించారు, ఎంతో ప్రీతిగా ఉన్నారు. చింతాత ఇంకా తాత మాతామహులు తాలూకు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యో ఈ పిల్లని, ఎందుకంటే ఇక్కడ జరిగిన గొడవలు అవి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా అగ్నిశిఖుడు పరమసోత్రీయుడు, దేవదత్త భర్తని అనుసరించి సహగమనం చేసింది ఉత్తమ మహాపతివ్రత శిరోమణి. ఆవిడ కూతురు ఆటోమేటిక్గా పతివ్రతే, అంతేగా. ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో, ఈవిడ కన్యాగర్భమేమో, అవన్నీ వాళ్ళకి తెలియలే. వాళ్ళు ఆదరించారు, తమ సొంత పిల్ల కదా. కానీ ఏమైంది, కామందకుడు చేరాడు, అక్కడికి వచ్చేసాడు. చేరేసరికల్లా వాళ్ళ చిన్న తాత ఈ పిల్ల ఈవిడ చెప్పింది, ప్రయాణంలో తోడొస్తాడని ఒప్పుకుంటే అతను ఇట్లా చేస్తున్నాడని. ఆయన దుడ్డుకర్ర తీసుకుని సావగొట్టు వదిలిపెట్టాడు, కామందకుడిని కొట్టాడు. మా పిల్ల వెంట పడతావా నువ్వు? మా పిల్ల పరంపతివ్రత, నువ్వు పో, బయటికి పో, నువ్వెవడో మాకు తెలీదు, నీ జాతి ఏమిటి, నీ ఇదేమిటి అని చెప్పి
చెడామడా చేసి తోసేసాడు బయట. తోసేస్తే వాడేం చేశాడు, చుట్టూతా ఉన్న బ్రాహ్మణ సమాజంలో గొడవ పెట్టాడు. ఈ అమ్మాయి నా భార్యే, వాడు నా కుమారుడే అనేసరికల్లా వాళ్ళంతా అన్నారు, కాదు మేము కనుక్కుంటాం, ప్రభు దగ్గరికి వెళ్దు కాని పదని రాజుగారి దగ్గరికి తీసిపోయారు. పాటలీపుత్రానికి నందుడనే ఒక ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, సరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఆ అమ్మాయి కాదంటోంది, ఇతను నా భర్త కాదు, మా దారి మధ్యలో కనబడ్డాడు, నా పిల్లవాడే సాక్ష్యం, ఇతనేమి మా పిల్లాడు చిన్నప్పటి నుంచి మాతో, పిల్లాడు చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి మాతో లేడు, దారి మధ్యలో కనబడి నా పిల్లాడిని ఆకట్టుకుంది అంటాడు వీడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, మేము ధారానగరానికి ఉత్తరం రాస్తాం, అక్కడి నుంచి సమాధానం వచ్చాక చూద్దాం, నువ్వు నీ దారి నువ్వు ఉండు, అమ్మాయిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదన్నారు. సరేనంటే ధారానగరానికి ఉత్తరం రాశాడు నందక మహారాజు, నందుడనే రాజుగారు, పాటలీపుత్రపు రాజు. అయితే ఇది మొత్తం కొంత సద్దు అడిగింది. కామందకుడు మాత్రం కాచుకొని ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, అక్కడ సభాపతి అని ఉంటారు ఆ ధారానగరంలో, బ్రాహ్మణ సమాజం తాలూకు హెడ్, వాళ్ళకి ఉత్తరం రాశాడు, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నాకు స్వాధీనపరిచేటట్టుగా ఒక ఉత్తరం రాయండి అని డబ్బు పంపాడు. ఓ దుర్మార్గుడే, లోకం అంతా దుర్మార్గులే ఉంటారు ఎప్పుడు కూడా. ఈ లోపల ఏమైంది, ఈ పిల్లవాడు ఉన్నాడు కదా, ఇతను ఫణిదత్తుడు రాజుగారిని చూడబోయాడు. 10-11 ఏళ్ల వాడు, చక్కగా దృఢంగా ఉండేసరికి రాజుకు సంతోషం వచ్చి, నువ్వేం నేర్చుకున్నావు, అది ఏం చేస్తావంటే, నాకు వ్యాయామశాల అంటే చాలా ఇష్టం, సాముగరుడీలు నేర్చుకున్నానంటే ఆయన ఒక పెద్ద వ్యాయామశాల నిర్మించాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు నందుడికి, రుక్మవర్మ వాడి పేరు. వాడు ఒక 15 ఏళ్ళు అట్లా ఉంటాయి, అంటే మన ఫణిదత్తుడి కంటే 4-5 సంవత్సరాలు పెద్దవాడు. కుర్రాడి కోసమే వాడికి యుద్ధ విద్యలు నేర్పడానికి, వాడికి స్నేహితులతో కలిపి ఉంచడానికి ఏకపుత్రుడని ఈ నందమహారాజు ఆ పని చేశాడనమాట. ఆ వ్యాయామశాలకి తీసుకుపోయాడు. వీడి బలమైన చేతులు, వాడి కదలికలు చూస్తే, ఫణిదత్తుడిని చూస్తే ఆయనకి బాగా నచ్చింది. అక్కడ కొంతమంది పిల్లవాళ్ళు కనిపించారు, మగ పిల్లలు ఉన్నారు. వజ్రకాయుడు, తర్వాత సుదర్శనుడు, సుప్రతీకుడు, ఇట్లా 3 ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రుక్మవర్మకి స్నేహితులు. వీళ్ళందరూ ఏంటి, ఈ ముష్టి యుద్ధం నేర్చుకుంటున్నారు. ఈ పిల్లాడితో ఎవరైనా పట్టండి ఇదేంటంటే 3 ఓడిచ్చాడు ఈ పిల్లాడు అవలీలగా మల్ల యుద్ధంలో. ఓడిచ్చేసరికల్లా గురుగారు అన్నారు, రుక్మవర్మ, వీళ్ళు 3 ఆగలేకపోతే రుక్మవర్మ కూడా ఆగలేడు ఈ అబ్బాయి దగ్గర, వీళ్ళే గట్టివాళ్ళు వాడికంటే, ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు. రుక్మవర్మకి అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి రాజకుమారుడిని పోరాటానికి పెట్టద్దు, మనం ప్రాక్టీస్లో పెడదామని చెప్పేసరికి ఈయన సంతోషించి, ఈ కుర్రాడిని ఫణిదత్తుడిని నువ్వు రోజువారీ రా వ్యాయామశాలకి, నువ్వు రాజకుమారుడికి స్నేహితుడుగా ప్రాక్టీషనర్గా ఉండు అని చెప్పి అతనికి జీతం ఏర్పరిచాడు. ఆ పిల్లవాడికి రోజు వ్యాయామశాలకు రావటం, వాడి ఇంటి దగ్గర మేనమావ దగ్గర, వాళ్ళ అమ్మ మేనమావ దగ్గర ఏదో చదువుకునేవాడు, చింతాతల దగ్గర అందరి దగ్గర చదువు శాస్త్ర విద్య నడిచేది. ప్రతిరోజు వ్యాయామశాలకు వచ్చి రుక్మవర్మతోటి కలిసి ఉండటం. ఆ రుక్మవర్మ పరమ కుళ్ళిపోతువాడు, తనకంటే చిన్నపిల్లాడైన వాడు, పరాయి దేశం నుంచి వచ్చినవాడు, వీడు నాకు పోటీ వస్తాదేమిటి, వీడు నాకు స్నేహితుడేమిటి, వీడు నాకు సలహా చెప్పటం ఏమిటి, నేను రాజకుమారిని, వీడెవడో. ఈ లోపల ఏమైంది, వీడి తాలూకు జన్మరహస్యం అంతా బయటకు వచ్చేసింది. అతను ఈ ఫణిదత్తుడిని గూఢజుడని, కుండకుడని అలా ఎక్కిరిచ్చేవాడు. అంటే వీడు ఎట్లా పుట్టాడో ఎవడికి తెలీదు అని కోపం వచ్చేది ఈ అబ్బాయికి. కానీ ఏం చేస్తాడు, జరిగిందే అది. దాంతో ఈ మిగిలిన 3 ఉన్నారు కదా, వజ్రకాయుడు వాళ్ళు, వాళ్ళతోటి స్నేహంగా ఉండేవాడు. బాగా ఒక కొంతకాలం గడిచింది, 4 ఏళ్ళు అవ్వలేదు కానీ కొంతకాలం గడిచింది. ఇంతలో ఏమైంది, ఈ ధారానగరాలు ఇవన్నిటికీ టైం పడతాయి కదా, కొన్నాళ్ళకి ధారానగరం నుంచి ఉత్తరం వచ్చింది. రాజుగారు భోజ మహారాజు ఏం రాశాడంటే, పితృదత్త ఉత్తమమైన పతివ్రత, ఆమె లాంటి పాతివ్రత్యం ఉన్నవాళ్ళు అసలు మా ఊళ్ళో ఇంకెవరు లేరు, ఆమె చాలా గొప్పది, మీరు రాసిన కామందకుడు అనేవాడెవడో దొంగవేదవ, వాడికి ఆమెకి సంబంధం లేదు, ఆమెను మర్యాదగా చూడవలసింది, కుమారుణ్ణి ఆమెని మా రాజ్యపు ఆస్తి వాళ్ళు, వాళ్ళని బాగా చూడండి అని రాసేశారు. కానీ సభాపతి ఏం రాశాడంటే, ఈవిడికి మంచి ప్రవర్తన లేదని, నెగిటివ్గా ప్రవర్తన మంచిది కాదు అని రాసి పంపించాడు. 2 ఉత్తరాలు చూశాడు రాజుగారు, 2 వచ్చాయి. కామందకుడు వచ్చాడు, ఉత్తరాలు వచ్చాయి అన్నాక రాజు ఏమన్నాడంటే, నందమహారాజు ఈ ఉత్తరంలో నువ్వు ఆమె భర్తవని లేదు, 2వ ఉత్తరంలో కూడా ఆమె ప్రవర్తన బాగులేదని రాశారు, కానీ కామందకుడే ఆమె భర్త అని రాయలేదు.
ఆమె కూడా నువ్వు తన భర్తవి కాదంటోంది. కాబట్టి ఇది కుదరదు. నీ మాట నమ్మి ఆమె ప్రవర్తన మంచిది కాదు కాబట్టి నువ్వే ఆవిడ మొగుడు అని నేను ఎట్లా ఒప్పుకుంటాను? ఆమెకు కుమారుడు ఉన్నాడు, ఇక్కడ పెద్ద కుటుంబం ఆమెకు అండగా ఉంది. కుమారుడు మంచి ప్రవర్తన కలిగిన వాడు, గుణశీలాదులు కలిగిన కుర్రాడిని మేము చూస్తున్నాం. కాబట్టి ఇది కుదరదు. ఈ 2 ఉత్తరాలని నేను మళ్ళీ పరీక్షకి పంపిస్తాను, నీ దారి నువ్వు బొమ్మన్నాడు. ఈ కామందకుడి గుడి మడిపోయింది. ఇదేం గోలా, నేను అంత డబ్బు ఇచ్చాను, నాకు రాయొచ్చుగా ఆ మాట. ఆమె ప్రవర్తన బాగాలేదని లేకుండా కామందకుడే ఆమె భర్తను రాస్తే సరిపోయేదిగా. వాళ్ళు ఎందుకు రాస్తారు? వాళ్ళకి ఆమె ప్రవర్తన మీదే అనుమానం, ఎందుకంటే ఆమె కన్యగా గర్భవతి అయింది కాబట్టి. అంతే కదా. దాంతో సరే ఇలాగైపోయింది. ఈ లోపల ఈ కుర్రాడు చక్కగా యుద్ధాలు విద్యలు అవి నేర్చుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. తల్లి స్థిమితంగా మేనమామ ఇంట్లో కొంత డబ్బు తెచ్చుకుంది కదా, ఇబ్బంది లేదు. పిల్లాడికి ఇక్కడ జీతం వస్తుంది రోజువారీడి. రాజుగారికి అస్మదీయ వర్గంలో చేరిపోయాడు పిల్లాడు. బాగా గట్టిగా నేర్చుకుంటున్నాడు మల్ల యుద్ధం అవి. గురువులకి వాళ్ళకి సంతోషంగా ఉంది. రుక్మవర్మకే పరమ మంట. ఇంతలో ఏమైంది, ఒకనాడు కాశీనగరం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అదేమిటి, వాళ్ళ దగ్గర ఒక అత్యద్భుతమైన మల్ల యుద్ధపు కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. అన్ని పాఠశాలల నుంచి, అన్ని దేశాల పాఠశాలల నుంచి విద్యార్థులు వస్తున్నారు, మీరు కూడా పంపించండి అని. ఈయన పేపర్ పుచ్చుకొని వచ్చాడు. అందరినీ పరీక్షించాడు, పిల్లలందరినీ. కానీ రుక్మవర్మ మాత్రం తన ప్రాక్టీసు తండ్రిని చూడనివ్వల. వాడేం చేయలే, ఏం చూడలేదు రాజు. కానీ తన కొడుకు కాబట్టి ఆయన కొంత నమ్మాడు. వాడు ఏదో చెప్తాడుగా కబుర్లు. ఆయన ఏమన్నాడు, ఈ అబ్బాయిని చూసి పనిదత్తుని చూసి సంతోషించి, నువ్వు చాలా బాగున్నావు, నీ ప్రాక్టీసు బాగుంది, నీ శరీర లాఘవం బాగుంది, ఒక పని చేయి, గుర్రాలని ఏనుగుల్ని సైన్యాన్ని ఇస్తా, విద్యార్థులందరినీ తీసుకుని కాశీనగరానికి వెళ్ళి ఆ వీరమల్లుని జయించి గండపెండేరం పట్టుకురా అని చెప్పాడు. రుక్మవర్మ కూడా బయలుదేరాడు వాళ్ళతోటి. మొత్తం ఈ విద్యార్థులు 6 నెలల పాటు శ్రమించి బాగా ప్రాక్టీస్ చేసుకుని ఆ కాశీనగరానికి వెళ్ళారు. ఆ కాశీనగరంలో ఉన్న మల్లుడు చిన్నవాడు కాదు. అక్కడ ఎట్లా పోటీ, ముందు ఒక మల్లుడు 2 నుంచుంటారు. ఎవడైనా ఒకడు ఓడిపోయాడు అనుకో, వాడిని పంపేసి ఇంకోటి దింపుతారు. ఇవి నుంచున్నవాడు వాళ్ళని కూడా జయించాడు అనుకో, 3వ వాడు వస్తాడు. అట్లా వీరమల్లుడు ఎక్కిన వాడిని ఎక్కినట్టు దించేస్తున్నాడు. దించేయటమే, ఎవరిని జైలా చంపలేదు, కానీ ఒక్కళ్ళు కూడా గెలవల. సరే ఆ సమయానికి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికల్లా పోటీలు అవుతున్నాయి. పాటలీపుత్రం పాఠశాల వాళ్ళు అసలు ఎక్కల స్టేజ్ మీదకి. ఓకే. కానీ రుక్మవర్మేమో పాటలీపుత్రపు రాజుగారి కొడుకు, అంటే రాజు ప్రతినిధిలాగా ఉంటాడు. అయిపోయాక ఇంకా ఎవరైనా ఉన్నారా వీరమల్లుడిని జయించేవాళ్ళు అని పెద్దగా ఘోషణగా అడిగారు. అడిగితే ఎవరు మాట్లాడలే. మీరు చేస్తారా అని అడిగారు. మేము చెయ్యమనేసాడు ఇతను. రుక్మవర్మ, మేము చెయ్యము, వీరమల్లుడు చాలా గట్టివాడు, మాకు అంత పరిస్థితి లేదు, మాకు చేత కాదు, మేము చెయ్యమన్నాడు. అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు రాజు. అదేంటి, పాటలీపుత్రం పాఠశాల గురించి చాలా గొప్పగా విన్నాం మేము. కాశీరాజు గారు ఆశ్చర్యపోయాడు అనమాట. మీ దగ్గర అద్భుతమైన విద్యార్థులు ఉన్నారని మాకు వార్తాహరులు ఆ రోజు ఉత్తరం తెచ్చిన వాళ్ళే చెప్తున్నారు. మరి జయించాలి కదా, ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదా అంటే, మేము చెయ్యంగాక చేయమన్నాడు. మర్నాడు సభలో ఉత్తమ మల్లుడిగా మేము వీరమల్లుడిని చేస్తున్నాము, ప్రకటిస్తున్నాము, అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా సాహసికులు ఉంటే రావచ్చు, ఇప్పుడు కూడా సమయం మించిపోలేదంటే సరికల్ ఈ పాటలీపుత్రం విద్యార్థులు 3 ఉన్నారా, ఇతని ఫ్రెండ్స్ వజ్రకాయుడు, వాళ్ళు ప్రహస్తుడు, వాళ్ళు తెల్లబోయారు. ఇదేంటి, మనకు అసలు అవకాశమే రాలేదు, మనం ఉన్నాంగా, మన పిలవకుండా వాడికి ఇచ్చేస్తారా అని చెప్పి మేము చేస్తామని 3 నుంచున్నారు. నుంచునేసరికల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, అతనేమో వద్దన్నాడు, వీళ్ళేమో చేస్తామంటున్నారు. 3 వెళ్ళారు వీరమల్లుడి మీదకి. వెళ్ళేసరికల్లా 3 ఓడిపోయారు అతని చేతులు. 4వ వాడిగా పణిదత్తుడు నుంచున్నాడు. పణిదత్తుడు పైకి వెళ్ళేసరికల్లా 3 రౌండ్స్లోనే వీరమల్లుడిని నేల గరిపించేశాడు. గరిపించేసరికల్లా అందరూ చప్పట్లు కొట్టారు. రుక్మవర్మని అడిగారు, మీ పాఠశాల వీళ్ళు మీ విద్యార్థులు, నువ్వు తీసుకొచ్చావు, నువ్వు రాజుగారి అబ్బాయివి, ఇప్పుడు మరి మీ వాడిని ప్రకటించమంటావా, మీ వాడే గొప్పవాడని ప్రకటించమంటావా అంటే రుక్మవర్మ అన్నాడు, అది ఎట్లా ప్రకటిస్తారండి, వీరమల్లుడు ఎంతమందితో యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నవాడిని పణిదత్తుడు కొట్టేశాడు. అట్లా కాకుండా వీరమల్లుడికి రెస్ట్ ఇవ్వండి, బాగా రెస్ట్ ఇచ్చాక అప్పుడు వీరమల్లుడు పణిదత్తుడు పోరాడితే, అప్పుడు పణిదత్తుడు గెలిస్తే అప్పుడు ఇద్దరు కానీ అన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లే, ఏంటి వీడు
వాళ్ళ దగ్గర నలుగురు మేటి వాళ్ళు పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటే మా వల్ల కాదు మీరు చేసుకోండి అన్నాడు మొదట. తమ పేరు పోయినా పర్వాలేదు అనుకున్నాడు. తీరా వీళ్ళు దిగి గెలిచాక మావాడి గెలుపు గొప్ప గెలుపు కాదు, మీ వాడు ఓడిపోవటం గొప్ప ఓడిపోవటం కాదు, మళ్ళీ వాడికి రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ పెట్టండి పోటీ అంటున్నారు అనేసరికల్లా ఆశ్చర్యపోయారు. సరే దానికి రెడీ అన్నారు. నువ్వేమంటావంటే పనిదత్తుడు మీరు దేనికన్నా నేను రెడీ అన్నాడు. అనగానే సరే వీరమల్లుడికి రెస్ట్ ఇద్దామనుకున్నారు. ఉండండి వారం రోజులు రెస్ట్ తీసుకోండి అంటే ఈ రుక్మవర్మ అందరూ ఉన్నారు. వాళ్ళ సాయంకాలం ఏమైంది, రాజుగారికి అతిథులుగా ఇప్పటిదాకా విద్యార్థులుగా ఎవరి పటకుటీరాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజుగారు మరి గెలిచారు కదా, ఈ నలుగురు కుర్రాళ్ళని రాజాస్థానంలోని ఒక భవనంలో ఉంచారు. ఉంచి ఈ వారం రోజులు రెస్ట్ కదా వీరమల్లుడు కోలుకునేదాకా మీరందరూ కులాసాగా కాలక్షేపం చేయండి అని అక్కడ గంగానదిలో, కాశీ కదా గంగానదిలో పడవ మీద ప్రయాణం ఎక్సలెంట్గా ఉంటుంది, పడవ ప్రయాణం మీద తిరిగి రండి అని పడవ ఎక్కించారు. పడవలో కూర్చున్నారు నలుగురు కుర్రాళ్ళు. పడవ అజాయిగా పోతుంటే ఈ అబ్బాయిలు ముగ్గురు ఇతను ఏం చేశాడు, ఈ లోపల రెండో పక్కకి తిరిగాడు. పడవలో అందరూ ఓ పక్కనంటే ఇతను నడుస్తూ ఫణిదత్తుడు రెండో పక్కకి వెళ్ళాడు. ఈ ముగ్గురు అబ్బాయిలకి ఏం కనపడింది, ఒక బంగారు కంకణాలతో ఉన్న చెయ్యి ఏదో స్త్రీలాగా కనపడుతోంది, రక్షించమంటోంది. వీళ్ళు కేకలు పెట్టారు, ఎవరో రక్షించమంటున్నారని. అవతలున్న ఫణిదత్తుడికి అది కనపడ్డా. ఏమిటని పరిగెత్తుకొస్తే వీళ్ళు ముగ్గురున్నారు, ఏదో ఒక స్త్రీహస్తం కనపడింది, చేతి నిండా కంకణాలున్నాయి, ఉంగరాలున్నాయి, చెయ్యి భలే అందంగా ఉంది, రక్షించమన్నట్టుగా పిలుస్తోంది, కాపాడండి అంటోంది, వాయిస్ వినపడిందని చెప్పారు. ఫణిదత్తుడు చూడలే, అందరు అట్లాగే చూస్తుంటే ఇప్పుడు ఫణిదత్తుడికి కూడా కనపడింది. అది ఒక బంగారు గాజులున్న చెయ్యి రా అంటోంది, రక్షించమంటోంది. ఈ పడవ వాళ్ళు అన్నారు, ఇది ఒక ట్రాపు, ఇక్కడ జరుగుతుంది వద్దన్నా కూడా ఈ ఫణిదత్తుడు ఏం చేశాడు, ఠక్కిన దూకేశాడు. దూకిన మరుక్షణము ఆ చెయ్యి అతన్ని ఇనపగుండుగా మారి అతని మెడలో పడి కిందకి లాక్కెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఫణిదత్తుడు దొరకల. సోదరి స్నేహితులు ముగ్గురు ఏడుస్తూ కూర్చున్నారు. కానీ రుక్మవర్మ సంతోషించాడు. అమ్మయ్య వీడి పేడ విరగడైపోయింది, వీడు ఇంకా నా నెత్తి మీద లేదు. వాళ్ళ నాన్న రోజు వీడిని చూసి నేర్చుకొచ్చిన పిల్లాడు ఎంత బాగా చేస్తున్నాడో అనడు. ఇంకా వాడు నీ మీద కావాలి, వాడు నీ మీద వాడి చూసి నువ్వు తెలుసుకోవాలి లాంటి మాటలు ఇంకా లేవు. అయ్యో ఎలా వచ్చిన వాడు అలాగే పోయాడని వీరమల్లుండే ఇది ఇచ్చేసేయండి, పత్రిక ఇచ్చేసేయండి, ఇంక ఇతను తిరిగి రాడు. రాజుగారికి చాలా బాధేసింది, చక్కటి కుర్రాడే ఇలా అయిపోయాడు, ఏం చెయ్యాలో తెలియలే. సరే ఇక ఏం చేస్తారు, వాళ్ళని ఇంకో పక్కకు పంపించేసాడు. ఈ రుక్మవర్మ తన సైన్యాన్ని పుచ్చుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం ఫణిదత్తుడు సిరీస్ లో ఉన్నామండి. నదిలో పడిపోయాడు, చెయ్యి తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు వెతుక్కున్నా ఇంకా దొరకల. అయితే ఈ చెయ్యి పుచ్చుకుని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళల్లోకి దూకేసిన ఫణిదత్తుడిని ఆ చెయ్యి ఈడ్చుకుపోయింది లోపలికి. వెళ్ళి 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 పాతాళ లోకంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. అక్కడికి వెళ్ళాక అమ్మాయి చేయి విదిలించేసుకుంది. అతన్ని ఒక ఉద్యానవనంలోకి ప్రవేశపెట్టింది, వెళ్ళిపోయింది. లోపలికి వెళ్తే అక్కడ ఎంత పెద్ద తోటో, ఎన్ని ఫలవృక్షాలు, ఎన్ని పువ్వుల చెట్లు, ఏవో దేవాలయాల్లాగా ఉన్నాయి. తను చూస్తుండగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి నడిచొచ్చి అక్కడున్న శివుడి దగ్గర వీణ వాయిస్తుంది. అమ్మాయిని చూసేసరికల్లా వీడికి మైమర్చిపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఇదేంటి నేను మైమర్చిపోతున్నాను, నేను గంగానదిలో పడిపోయాను, చచ్చిపోయాను, స్వర్గంలోకి వచ్చి అప్సరసను చూస్తున్నానని భావించాడు. స్వర్గంలోకి వస్తే అప్సరసలతో ఉండొచ్చు మనం, అందుకని కాస్త మోహపరవశం కూడా వచ్చింది. పిల్లాడికో 15-16 ఏళ్ళు వచ్చాయి కదా. ఏమనుకున్నాడు, ఇలా చేయకూడదు మనం, ఆవిడేదో పూజ చేసుకుంటుంది, దేవుడి దగ్గరకు వచ్చింది, నేను కూడా అటాగే చేసుకుందామని అక్కడే ఒక పక్కన కూర్చుని ఎవరికి కనపడకుండా ఆ స్త్రీకి కనిపించకుండా పూజ చేసుకోవటం, కాస్త ధ్యానం చేసుకోవటం మొదలెట్టాడు. వీణావాదన ఉన్నంతసేపు ధ్యానం చేశాడు. వీణ అయిపోగానే ఆ అమ్మాయి లేచి బయలుదేరింది, ఆ వీణ తీసి పక్కన పెట్టింది, నడుచుకుంటూ పోతుంది. వెళ్తే ఆ అమ్మాయి వెనకాలే కనపడకుండా ఆమె వెనకాలే నడిచి వెళ్ళాడు. లోపల ఒక పెద్ద భవనంలోకి వెళ్ళింది ఆ స్త్రీ. ఎంత ఉన్నారో లోపల, ఇంచుమించుగా అందరూ ఒకేలాగా ఉన్నారు, వేరుగా లేరు, అందరూ ఒకేలాగా ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తూ ఎవ్వరికీ కనపడకుండా స్తంభాల వెనకాల దాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల 2-3 కన్యలు మాట్లాడుకుంటున్నారు. ఏమని, చండిక ఇంకొక యువకుడిని పంపించానని కబురు చేసింది, కానీ అతను కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని మాట్లాడుకుంటున్నారు.
చెండికై ఇంకో యువకుడిని పట్టుకొచ్చింది అంటే తను యువకుడు, తను ఒక స్త్రీ తెచ్చింది, అదే చెండికై ఉంటుంది. ఆశ్చర్యపోయాడు. ఈ లోపల ఆ స్త్రీలు కాస్త ఇతను చూసేశారు. చూసేసి తన చేతులు పుచ్చుకొని, రారా మేము నీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఓ చోటకు తీసుకుపోయారు. భవనంలో శుభ్రంగా ఏదో తిండి పెట్టారు, తాగడానికి ఏదో ఇచ్చారు, కాళ్ళు చేతులు కడిగిచ్చారు, మంచి బట్టలు కట్టించి నగలేశారు. ఏం చెప్పారంటే, మేమంతా వారుని అంటే ఏమనాలి, వరుణదేవుని సంతానం, మేమంతా చాలామంది అక్క చెల్లెళ్ళము. ఇక్కడ ఇది పాతాళ నగరంలో లోకంలోని ఒక నగరం, మణిమంతం దీని పేరు. దీనికి రాజు మణిమంతుడు. అతను మమ్మల్ని అందరినీ వివాహం చేసుకోమని నిర్బంధించాడు. అతను ఒక సర్పరాజు, మేము ఒప్పుకోలే దానికి. పాతాళంలో నాగులు ఉంటారు, అలాగే ఈ వరుణలోకం కూడా ఈ జలకన్యలు కూడా ఉంటారు. మేము అతన్ని వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి అతను కోపంతో మమ్మల్ని ఈ నగరంలో బంధించాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం. అయితే దీనికి ఒక పులిని ఒక సింహాన్ని కాపలా పెట్టాడు. ఎవరైనా ఆ రెండింటినీ సంహరిస్తేనే మాకు ఇక్కడి నుంచి విముక్తి, లేకపోతే లేదు. అందుకని ఆ విముక్తి కలిగించగలిగిన మానవ యువకుడు కోసం మేము ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. చండిక మాలో ఒకటి ఆ నదిలో ఉంటుంది, గంగా నదిలో. ఎవరైనా బలమైన యువకులు కనపడ్డప్పుడు వాళ్ళని ఆకర్షించి తీసుకొస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ పోయారు. అయితే నిన్న జరిగిన కుస్తీ పోటీలలో, నువ్వు మల్ల యుద్ధ పోటీలలో నీ బలం చూసి ఇతను మామూలు వాడు కాదు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, ఏదో దైవాంశ సంభూతుడిలాగా ఉన్నాడు, అందరినీ గెలిచిన వాడిని ఎడంచేత్తో ఓడించాడని నిన్ను తీసుకొచ్చింది చండిక, మమ్మల్ని రక్షించు అని చెప్పారు. 1000 మంది వరుణ కన్యలు వాళ్ళు. సరే, అక్కడ ఒక సింహం ఉంది. ఆ సింహం దగ్గర ఒక శంఖము ఒక కత్తి ఉంటాయి. అవి రెండు ఉండగా దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దాన్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తేనే కుదురుతుంది. ఆ శంఖం లాగేసుకోవాలి, ఆ కత్తి పడగొట్టేయాలి, అప్పుడే ఆ సింహం మరణిస్తుందంటే సరేనన్నాడు. వీళ్ళు 2 రోజులు ఈ అబ్బాయిని బాగా పోషించారు. పోషించి ఆ సింహం కాపలాకి తిరుగుతుంది. వీళ్ళున్న భవనాల వైపుకి వచ్చినప్పుడు ఈ కుర్రాన్ని పనిదత్తుని తీసుకుపోయి ఆ సింహం ముందు పెట్టారు. సింహం గర్జించి మీదకు దూకింది, కానీ కుర్రవాడు 2 కత్తులు తిప్పుతూ ఆ సింహాన్ని పడగొట్టాడు. దానికి ఆ పాదాల మధ్యలో ఇరుక్కుని ఉన్న శంఖాన్ని లాగేశాడు, కత్తి పడగొట్టి సింహాన్ని సంహరించాడు. వాళ్ళు ఎంత సంతోషించారో, ఎంతో ఆనందించారు. ఆనందించి వాళ్ళంతా ఏమన్నారు, మేము ఎంతకాలంగానో ఇక్కడ ఉన్నాం, వివాహాలు లేవు, ఏం లేవు, మా 1000 మంది మేము నీకు భార్యలుగా ఉంటామన్నారు. ఈయనన్నట్ట ఒక మనిషి 1000 మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అట్లా కుదరదు. అయినా మీకు ఇంకో పులి ఉంది కదా, పులిని కూడా చంపిన తర్వాత కదా ఈ కథ అంతాను, ఇప్పుడు కాదు కదా, ఇంకా సమయం ఉంది కదా, ముందు ఆ పని చూద్దామన్నాడు. ఈ లోపల ఏమైంది, నారద మహాముని వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, ఏ మానవుడైతే దైవాంశ సంభూతుడైన మానవుడే ఈ పని చేయగలడు. ఎవడైతే సింహాన్ని చంపాడో ఆ రెండో పులిని కూడా వాడే చంపుతాడు, ఇతన్ని పోషించండి, ఆ పులి వచ్చేదాకా ఈ అబ్బాయిని కాపాడుకోండి అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచింది, అక్కడే తిరుగుతున్నాడు. ఆ శంఖము ఆ కత్తి అతని దగ్గరే ఉన్నాయి. ఆ పులి కూడా ఎదురైంది. ఇతను పులి మీద కూడా యుద్ధం చేశాడు. ఆ పులికి ముఖం మీద ఒక మణి ఉంది, ఆ మణిని పడగొట్టాడు. ఆ మణి అద్భుతమైన మణి, అది ఆ మణిని చేజిక్కించుకుని ఆ పులిని కూడా సంహరించాడు. వాళ్ళంతా ఎంతో సంతోషించారు. సంతోషించి ఇక్కడ అసలు ఎంత ఆనందంగానో ఉన్నారు. అయితే ఏమైంది, ఇతను నగరాలు అన్నీ, అది చాలా పెద్దది కదా, అది నగర దర్శనం చేయడానికి బయటికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఏమైంది, 2 దారులు ఏవో కనపడ్డాయి అతనికి. ఒక దారి పట్టుకునేసరికల్లా అతను ఎక్కడికి వచ్చాడు, కాశీ నగరానికి చేరిపోయాడు. అది ఎట్లా, వారణాసి దేవాలయం దగ్గరికి వచ్చే దారి అనమాట. అదే అక్కడ ఉన్న దేవాలయము అవన్నీ చూస్తూ ఇలా వైషేప్లో దారి ఉంది, ఒక దారి పట్టాడు. 2వ దారి పడితే ఎక్కడికి వెళ్ళేవాడు, ఈ దారి పట్టేసరికల్లా కాశీనగరానికి చేరిపోయాడు. ఆ కాశీనగరపు ఈ గంగానదిలో నుంచి బయటికి నడిచొచ్చి దేవాలయాన్ని చూస్తుంటే స్నేహితుల్లో ఉన్న వజ్రకాయుడు అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావు అని. అయితే ఇతనేమన్నాడు, నువ్వేమో నీళ్ళల్లో పడిపోయావు, మాకేం చేయాలో తెలియలేదు, మేము నీకోసం కొద్ది రోజులు వేచి ఉన్నాం, రుక్మవర్మ మాకు తెలియకుండానే నగరానికి వెళ్ళిపోయాడు, స్నేహితుల్లో 2 ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం, వాళ్ళు కొంతమంది ఉజ్జయిని వెళ్తామన్నారు, వాళ్ళు ఉజ్జయిని వెళ్ళారు. ఈ లోపల మీ అమ్మగారిని గురించిన ఒక విపరీతమైన వార్త వచ్చింది అన్నాడు. ఏం జరిగింది, ఆ వార్తకి పూర్వగాథ ఇప్పుడు చెప్పుకుంటాం మనం. ఎప్పుడైతే ఈ 2 ఉత్తరాలు నందమహారాజు ఏం చేశాడు, 2 ఉత్తరాలు తనకు వచ్చిన 2 ఉత్తరాలు అక్కడికి పంపించాడు.
ఎక్కడికి ధారానగరానికి. మళ్ళీ మొదట ఆ ధారానగరానికి వచ్చిన 2 ఉత్తరాలు రాజుగారు చూసేసరికల్లా ఆయనకి పిచ్చి కోపం వచ్చి ఆ బ్రాహ్మణ సమాజాన్ని, సభాపతిని అందరినీ పిలిచారు. కాళిదాసు వరడుచి మొత్తం సభలో అందరూ తీర్చి ఉండగా, మనుషులు ఇట్లాంటి విపరీత ప్రవృత్తిగా ఎందుకుంటారు? అగ్నిశేఖుడు ఉత్తముడైన బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు. అతని కుమార్తె పితృదత్త. ఆమె యొక్క పాతివ్రత్యం మనం తెలుసుకున్నాం. ఏదో ఒక నాగకుమారుడి వల్ల ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నాం. ఆమెని రాచరికమే పోషించింది. ఇక్కడ బాధలు పడలేక ఆమె పుట్టింటికి వెళ్తే అక్కడ కూడా వాడెవడో బ్రాహ్మణుడు ఆమె వెనకాల పడి ఆమెను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి 2 ఉత్తరాలు వచ్చినాయి. నేను రాశాను, ఆ అమ్మాయి పతివ్రత అని మేము రాయించాం. ఈ 2వ వార్త కాగితం ఎందుకు రాశారు అని ఆ సభాపతి మొహాన్ పడేశాడు ఆయన కాగితం. అనేసరికల్ సభాపతి లేచి నిలబడి, అయ్యా మీరు ఈ మాట అంటారని మాకు తెలుసు. అగ్నిశేఖుడు శ్రోత్రియుడు, దేవదత్త శ్రోత్రియురాలు, భర్తను అనుసరించి మరణించింది. కానీ పితృదత్త ఇద్దరు అన్నదమ్ముల సంరక్షణలో ఉంటూ కన్యగానే గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన చెల్లెల్ని మోసుకోలేక అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. మీరు కాళిదాసు చెప్పిన ఒక్క వాక్యం వల్ల, ఆయన ఒక పద్యం చెప్పాడు కాబట్టి ఆమె పతివ్రతని మీరు నమ్మారు. మేమెట్లా నమ్ముతాం? మేము నమ్మలేం. కాళిదాసుకి అగ్నిమిత్రుడు చాలా స్నేహితుడు. అగ్నిమిత్రుడు ఎవరు? ఆ పితృదత్త తండ్రికి పరమ స్నేహితుడు చిన్నతనం నుంచి. స్నేహితుడి కోసం మీ కాళిదాసు ఈ మాట చెప్పుండొచ్చు. పైగా ఆమెకి ఎవరి వల్ల గర్భం వచ్చిందో ఆమె చెప్పలేదు. ఆ గర్భం చేసిన వాడే ఆమెతో పాటు పాట్లిపుత్రానికి వెళ్ళాడు. వాడే అయ్యుంటాడు. ఆమె అతనితో ఎందుకు నచ్చలేదో, అతని ప్రవర్తన మంచిది కాదు, అతన్ని వద్దనుకుంది. అతడు మాకు ఉత్తరం రాశాడు, అందుకని మేము ఆ మాట రాసాం. ఆమెతో వెళ్ళిన వాడే ఆమె గర్భానికి కారణం. కాళిదాసు చెప్పిన వాక్యాన్ని మీకు ప్రమాణం కానీ మాకెట్లా ప్రమాణం? మేము ఆ అమ్మాయిని ముందు నుంచి చూసాం. మా సమాజంలోనే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ చెల్లెలి దుష్ప్రవర్తనకి రోసి పారిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి నిజం చెప్పలేదు. ఆ పోని ఇప్పుడైనా ఆ తన వెనకాల వచ్చిన బ్రాహ్మణ యువకుడు తన భర్తని అక్కడ కూడా అంగీకరించలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, మేము అందుకని ఈ నిర్ధారణకు వచ్చి ఇవి కాగితం రాసామనేసాడు ఆయన. అనేసరికల్లా ఈయనకి చాలా కష్టం వేసింది. పరమ పతివ్రతలాగా శ్రోత్రియంగా సాత్వికంగా కనపడే పితృదత్త, మహాద్భుత సౌందర్యవంతుడిగా కనపడే ఆ పసివాడి ముఖము గుర్తొచ్చింది భోజరాజుకి. కాళిదాసుకి దండం పెట్టాడు. నేను నీ మాటే నమ్మాను, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆయన ఒక శ్లోకం చదివాడు. ఎవరైతే కన్యాగర్భానికి కారణమయ్యాడో నాగరాజు, అతని ఇక్కడ ప్రత్యక్షమగుగాక అని. సభ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. సరిగ్గా 10 నిమిషాలు 1000 తలలున్న ఒక సర్పం ప్రవేశించింది ఆ సభలోకి. వీళ్ళందరూ సభలో ఉన్న వాళ్ళు, రాజు, మంత్రి, బ్రాహ్మణులు, సభాపతులు, సమస్తమైన వాళ్ళు కాళిదాసుతో సహా చూస్తూ ఉండగా ఆ 1000 తలల నాగు ఒక సుందరాకారుడైన పురుషుడి రూపం దాల్చి చూశారు. అందరూ నిర్ఘాంతపోయారు. జయ జయ ఫణీంద్ర, జయ జయ మహాకవి కాళిదాసు అని కేకలు పెట్టారు జనమంతా. అతను నమస్కారం చేశాడు. రాజు అడిగాడు, తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, నా పేరు మణిమంతుడు, ఎవరో మా యోగి నన్ను బంధించి ఇక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు, అందుకని నేను వచ్చాను అనగానే రాజు అన్నాడు, కన్యాగర్భానికి కారణమైన సర్పం రావాలని ఆజ్ఞించాడు మహాకవి కాళిదాసు, అది మీదేనా ఆ తప్పు అని అడిగితే మణిమంతుడు చెప్పాడు, అవును, చాలా కాలం క్రితం గంగా తీరంలో ఒకరోజు నేను విహరిస్తుంటే, అదే ఒక నదీ తీరంలో, ఇక్కడ నేను మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక చిన్న కన్యను నేను చూశాను, చిన్నపిల్లని. ఆమె మీద వ్యామోహంతో ఆ రోజు రాత్రి ఆమెను కలిశాను. నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను అనేసరికల్లా రాజు అన్నాడు, నీ వల్ల నువ్వు ఇలాంటి చిన్నతనపు పని చేసినందుకు ఆమె జీవితం ఎన్ని చిక్కుల్లో పడిందో తెలుసా. ఆమె గర్భాన ఒక కుమారుడు ఉదయించాడు, ఆమె సోదరులు ఆమెను వదిలేశారు, ధారానగరం అంతా ఆ అమ్మాయి ప్రవర్తనని శంకించింది. ఇప్పుడు పాటలీపుత్రంలో రాజు కూడా శంకించిన పరిస్థితుల్లో ఉంది. ఆమె జీవితమే ఒక కష్టాలమయంగా ఉంది. నువ్వు ఈ పని చేశావంటే మణిమంతుడు క్షమించాలి, నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను. నా వల్ల ఆమె గర్భం దాలుస్తుందని, కుమారుడు కలుగుతాడని నేను ఊహించల. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఆమెను వివాహం ఆడతాను, నా కుమారుణ్ణి నేను తీసుకుంటాను అన్నాడు. ఓహో అనగానే ఈయన ఉత్తరం రాశాడు వెంటనే. ఎవరికి? పాట్లీపుత్ర మహారాజు నంద మహారాజుకి. ఈ అమ్మాయి పతివ్రత, ఈ రాసిన 2వ ఉత్తరాన్ని తమరు గణించవద్దు. ఈ ఉత్తరం తెచ్చిన మణిమంతుడే ఆమె భర్త, ఇతనికి ఆమెని అప్పగించండి.
అని ఉత్తరం రాసి మణిమంతుడి చేతిలో పెట్టారు. ఓహో. నువ్వు ఈ ఉత్తరం తీసుకుని నందమహారాజు దగ్గరికి వెళ్ళు. నీ భార్య పాతివ్రత్యం ఆ ఊర్లో ప్రూవ్ అయిపోతుంది. మొదట ఇక్కడ ఎట్లాగో అయ్యింది, అక్కడ కూడా అవుతుంది. నీ భార్యను తీసుకుని నీ కుమారుని తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఉత్తరం రాసి చేతిలో పెట్టారు. మణిమంతుడు అక్కడికి వెళ్ళాడు, నందమహారాజు దగ్గరికి వెళ్ళాడు. రోజులు గడిచిపోతున్నాయి కదా, సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఇంతలో ఏమైంది, నందమహారాజు మరణించాడు. అయ్యో. ఎప్పుడు ఈ రుక్మవర్మ ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, కాశీ నుంచి అతని ఇంటికి వెళ్ళిపోయిన కొంతకాలానికి నందుడు మరణించాడు. రుక్మవర్మ బై డిఫాల్ట్ రాజు అయిపోయాడు. ఆ రాజు దగ్గరికి ఈ ఉత్తరం వెళ్ళింది. ఇంతలో ఏమైంది, రుక్మవర్మకి వీడంటే కోపం కదా ఫణిదత్తుడంటే. వాళ్ళ అమ్మని అతను లక్ష్య పెట్టాల. ఈ లోపల ఫణిదత్తుడు మరణించాడని తెలిసి ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పిల్లాడు ఎలాగూ లేడు, ఇంకా అడ్డం పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కామందకుడేమో రాజు దగ్గరకు వచ్చాడు. ఈమె నా భార్య, ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె నాకు అప్పచెప్పండి అని. ఆమె నువ్వు నీతో తీసుకెళ్ళిపో అని రాజు ఆజ్ఞాపించిన తర్వాత మణిమంతుడు వచ్చాడు అక్కడికి. ఈ ఉత్తరం చూపించాడు. చూపించేసరికల్లా ఒప్పుకోలే అతను. రుక్మవర్మ, నువ్వెవడవో నాకు తెలీదు, వాళ్ళెవరో మాకు తెలీదు, మా కామందకుడే తెలుసు, కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి కోసం ఇక్కడే ఉన్నాడు, భార్య కాకపోతే ఎందుకుంటాడు, కాబట్టి ఏమీ అనుమానం లేదు, ఆమె అతడి భార్యే, మేము మాకు వచ్చిన 2 ఉత్తరాల్లో మేము ఒక ఉత్తరాన్ని ఒప్పుకుంటాం, ఈ ఉత్తరాన్ని మేము గణించాం. మంత్రి గారు అడ్డం పడ్డాడు, వద్దు వద్దు అట్లా చేయకూడదు, మీ నాన్నగారు ఆ 2 ఉత్తరాలు నమ్మలేదు, ఒక ఉత్తరంలో పతివ్రతని, 2వ దాంట్లో బాగులేదని రాస్తే ఆ ఉత్తరాలు పంపించాం. ఇప్పుడు ఇది భోజమహారాజు ముద్ర ఉంది దీని మీద, కాబట్టి మనం దీన్నే నమ్మాలి, ఈ వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు, మహారాజుని నమ్మాలి, ఆ రాజ్యం అంతా ఏకమై ప్రింట్ వేసినట్టు ఇది, ఈ ముద్ర వేసినట్టు అని మంత్రి చెప్పాడు. రాజముద్ర ఉంది కదా. కానీ రుక్మవరం ఒప్పుకోవాలి. మా నాన్న నీ తెలివి తక్కువ మాటలు వినే బోళ్ళని తెలివి తక్కువ పనులు చేసి ఆ ఫణిభూషణ్ని ఫణిదత్తుడిని మా నెత్తి మీదకి ఎక్కించాడు, వాడి వల్ల కాశీరాజ్యంలో మా పరువు పోయింది, వీళ్ళమ్మ మన దేశంలో ఉండడానికి వీల్లేదు, ఈ కామందకుడు తీసుకుపోతాడు అని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు. ఈ మణిమంతుడు ఎంత చెప్పినా వినకపోయేసరికల్లా అతను పిచ్చ కోపం వచ్చేసి స్వరూపం దాల్చి ఆ కామందకుడిని రుక్మవర్మని ఇద్దరిని కాటేశాడు. ఓహో. పడిపోయారు రాజు బ్రాహ్మడు. రుక్మవర్మ ఈయనేమో ఇతను ఏం చేశాడు, వెంటనే ఈ మణిమంతుడు చకచక ఆ మంత్రి గారిని కనుక్కొని ఆ అమ్మాయి ఎక్కడుందో అప్పుడు బెతుదత్త దగ్గరికి వెళ్ళి నేనే నీ భర్తనని, ఆ రోజు రాత్రి నీ కల్లో కనపడ్డవాడిని నేనే, నేను భోజుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని ఆమెను ఒప్పించి, కుమారుడు ఎలాగూ లేడు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఓహో, పాతాళంలో కనుక తీసుకుపోయాడు. అతను ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా తీసుకెళ్ళిపోయాడు, ఇలా జరిగింది మీ అమ్మగారి సంగతి అని చెప్తున్నాడు అనమాట. ఈ వజ్రకాయుడు ఇతనికి చెప్తున్నాడు ఫణిదత్తుడికి, మీ అమ్మగారు ఊళ్ళో లేదు, ఎప్పుడైతే ఆమె లేదు, నువ్వేమో ప్రాణ స్నేహితుడివి మరణించావు, మేము వెళ్ళి ఏం చేస్తామని ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు, వాళ్ళిద్దరు మన స్నేహితులు ప్రహస్తుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఏమో ఉజ్జయిని నగరానికి వెళ్తామని వాళ్ళు ఉజ్జయినికి వెళ్ళారు, నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు వెళ్ళబుద్ధి కాలేదు, కాశీ నగరంలో చేరిపోయాను, పోటీలు జరిగిన దగ్గర నుంచి కాశీ నగరానికి వెళ్ళి రోజు విశ్వేశ్వర దర్శనం చేసుకుంటున్నాను, గంగా స్నానం చేస్తున్నాను, ఈ లోపల నీ దర్శనం అయిందంటే ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, దుఃఖపడ్డారు, సంతోషించారు. మా అమ్మని ఇంత పని చేశాడు, మీ అమ్మ అక్కడ లేదు, రుక్మవర్మ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమైంది, వీళ్ళ పాత సహాధ్యాయి ఒకడు వచ్చాడు అక్కడికి, ఆ ఊళ్ళో చదువుకున్నవాడు. వాడన్నాడు, కాదు రుక్మవర్మ మారిపోయాడు, అతను పాము కాటుతోటి మరణించలేదు, బ్రాహ్మడు మరణించాడు, అతను మరణావశిష్టుడుగా ఉన్నటువంటి అతన్ని రక్షించడానికి ఒక బ్రాహ్మణ మంత్రవాది వచ్చి మందేసేసరికల్లా అతను బతికాడు, తన తప్పు తెలుసుకుని రుక్మవర్మ మారిపోయాడు. ఇప్పుడు ఓకే, తన ప్రవర్తన మార్చుకుని మంచివాడుగా ఉన్నాడు. కానీ మీ మాతృదేవతని మాత్రం మణిమంతుడు గారు ఆమె తండ్రి తీసుకెళ్ళిపోయాడు, ఆమె అక్కడ లేదు. ఇక అప్పుడు వెళ్ళేం చేస్తాం, పాటలీపుత్రం రుక్మవర్మ మీద పగ తీర్చుకున్నా ఇప్పుడు చేసేదేం లేదు, మనిషి మారిపోయాడు కదా. సరే వెళ్ళి మనం ఉజ్జయిని నగరానికి వెళ్దాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కడున్నారో అక్కడ కలుసుకుందాం, మా తల్లిని ఎట్లా కలుసుకోవాలో ఆలోచిద్దామన్నాడు. వీళ్ళు కలిసి ఉజ్జయిని నగరానికి బయలుదేరారు. ఉజ్జయిని నగరానికి వెళ్ళే దారిలో వీళ్ళు వేరే కొత్త కొత్త నగరాలు చాలా వాటిని చూశారు. ఏ నగరంలో ఏం జరిగిందో, ఫణిదత్తుడు ఎప్పటికైనా వాళ్ళ అమ్మా నాన్నని కలుసుకున్నాడా? నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఫణిదత్తుడు మనం స్టోరీ చెప్పుకుంటా ఉన్నాం రమ్మగారు, 5వ భాగంలో ఉన్నాము ఈరోజు.
వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి బయలుదేరాడు ఫణిదత్తుడు. ఊరు వెళ్దాం అనుకున్నారు, ఎందుకంటే రుక్మవర్మ మారిపోయాడని తెలుసుకున్నారు. అవును. ఇక అప్పుడు వెళ్ళాలో వద్దో తెలీదా, తల్లినేమో తండ్రి వచ్చి తీసుకుపోయాడని తెలిసింది. తల్లి ఎక్కడుంది తండ్రి ఎక్కడున్నాడో ఏమీ తెలియదు వీళ్ళకి. సరే వీళ్ళంతా కలిసి స్నేహితులందరూ ఉన్న ఉజ్జయిని నగరానికి బయలుదేరారు. ఈ ఉజ్జయిని నగరం చేరేసరికల్లా ఏముంది వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చాలా పేదరికంలో ఉన్నారు, కానీ కొంతకాలం అక్కడ ఉన్నారు. వజ్రకాయుడు, ప్రహస్తుడు, సుబాహుడు ఇలా ఉన్నారు స్నేహితులు, వాళ్ళు ముగ్గురు. ఓకే. అయితే ఏమనిపించింది, అమ్మని ఎలాగూ వెతకాలి, సొంత ఊరు వెళ్ళాలి, పాటలీపుత్రం వెళ్ళిపోవాలి, ఏం చేయాలి అని అనుకుంటూ వీళ్ళు ఇంత పేదరికంలో ఉన్నారు, అయినా కూడా నన్ను ఆదరించారు, వీళ్ళకి ఏదైనా సహాయం చెయ్యాలి. ధనం ఏం చేద్దాం, ధనం రుక్మవర్మని కొల్లగొడదామంటే రుక్మవర్మ మంచివాడైపోయాడు అనుకున్నారు. అవును. ఈ ఊళ్ళో ఎవరున్నారో చూద్దాం, వేశ్యలు ఎవరైనా ఉన్నారా, బాగా ధనవంతులు ఉన్నారా, ఎవరినైనా కొల్లగొట్టి చూద్దాం అనుకున్నారు. చూస్తే ఆ ఊళ్ళో వేశ్యలు లేరు, ఏమీ లేరు, అంతా బాగుంది. సరే ఏమనుకున్నారు, రాజుగారి ధనాగారం ఎక్కడుందో ధనాగారాన్ని కన్నం వేస్తే మనకి ధనం వస్తుందని భావించారు. ఓకే. భావించి ధనాగారం ఎక్కడుందో ఒక 2-3-4 రోజులు రెక్కి నిర్వహించి తెలుసుకున్నారు. దానికోసమని ప్రత్యేకంగా వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు నేర్చుకున్న విద్య ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి సొరంగం దవ్వటం. ఇవి వజ్రకాయుడు ఇంటి దగ్గర నుంచి ఒక సొరంగం దవ్వారు. అయితే ఏమైంది, ధనాగారం లెక్క పెట్టుకున్నారు ప్లాన్ ప్రకారము, కానీ అది ధనాగారం నుంచి కుడివైపుకి ఉన్నటువంటి రాజకుమార్తె కన్యాంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఓహో. అందులోకి ప్రవేశించాడు ఫణిదత్తుడు. అంతఃపురం లోపలికి ఓపెన్ అయింది. అది లేచి చూసేసరికి చూస్తే ఏముంది, మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న ఓ పిల్ల, దాని ఒంటి నిండా నగలు. పోనీ ఆ నగలు తీసుకుందామనిపించింది. తర్వాత చిచ్చి ఇంత బతుకు బతికి వరుణ కన్యల్ని అందరినీ సేవించి అక్కడి నుంచి అవి ఇవి తెచ్చుకుని ఆ పులిని చంపేశాడు. అవును. పులిని చంపేసి పులి మొహం మీద ఉన్నటువంటి మణిని తెచ్చుకున్నాడు, పులి దగ్గర ఉన్న శంఖం తెచ్చుకున్నాడు. అంత చేయగలిగి ఈ ఒంటి మీద దొంగతనం చేసే పరిస్థితి ఏంటి మనకి, చీ అనుకుని అందులోంచి దిగి బయటకు వచ్చేసాయి. ఓకే. వీళ్ళు ఒక రోజు ఆలోచించే లోపల ఊరంతా గగ్గోలు పుట్టిపోయింది. ఏమిటి, యువరాణి శశాంకవతి అమ్మాయి పేరు, ఆమెకి పాము గరిచింది. ఓహో. పాము గరిచింది, పిల్ల నీలంగా అయిపోయింది. గందరగోళంగా ఊళ్ళో ఉన్న విషవైద్యులందరూ పరిగెడుతున్నారు. ఇతని జ్ఞాపకం వచ్చింది, ఈ పులి మీద ఉన్న ముఖం మీద ఉన్న మణిని తీసుకుంటేటప్పుడు ఇతనికి వరుణ కన్యలు చెప్పారు, పులి దగ్గర ఉన్నటువంటి మణి ఎంత విషాన్నైనా హరిస్తుందని. దాన్ని అతను తన ఉంగరంలో వేసి నొక్కి ఉంచుకున్నాడు, మణి అటు ఇటు పోకుండా. అప్పుడు స్నేహితులకు చెప్పాడు, మన దగ్గర ఒక మణి ఉంది కదా, ఈ మణి బాగా పనిచేస్తుంది, అక్కడికి వెళ్దాము అని. అందరూ చాలామంది పాము వైద్యులు, అదే విషవైద్యులు చేరారు. ఇతను వెళ్ళి నేను ఈ వైద్యం చేయగలను అని చెప్పేసరికల్లా ఆ నీలం రంగులో మారిపోయి నువ్వు నొరగలు కక్కుతూ పడున్న రాకుమార్తె దగ్గరికి ఇతన్ని ప్రవేశపెట్టారు. ఈయన ఏం చేశాడు, ఆ ఉంగరం తీసి ఆ వేలికి తొలిగేసరికల్లా మెల్లిగా రంగు మామూలైపోయింది. ఆ నురుగులు కక్కుతున్న అమ్మాయి మెల్లిగా సెట్ అయిపోయింది, లేచి కూర్చుని ఆయన చూసి దండం పెట్టింది. ఇతన్ని చూసి ఇంతలో రాజుగారు పరిగెత్తుకొచ్చాడు. ఆయన బయట నుంచి చూస్తున్నాడు, ఇంకా ఎవరు దొరుకుతారని. ఎప్పుడైతే రాకుమార్తె లేచింది అన్నారో రాజుగారు కూడా వచ్చేసరికల్లా తండ్రికి చూపించింది, ఈయనే నన్ను కాపాడాడు అనేసరికి ఆయన ఎంతో సంతోషించి చేతులు పుచ్చుకొని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, బాబు నీకేం కావాలి, ఏమేమన్నావు నీకంటే, నాకేం అక్కర్లేదండి, నా దగ్గర అవకాశం ఉంది, నేను ఆమెకు సహాయం చేశాను, ఈ మంత్రం కుదిరింది కాబట్టి మీరు సంతోషంగా ఏమి ఇవ్వదలుచుకున్నా సరే ఇవ్వండి అంటే, ఇతనికి బంగారంతో సువర్ణాభిషేకం చేసి 1,000,000 దినారాలు చేతిలో పెట్టేట రాజు. ఓహో, వీళ్ళకి డబ్బులు కావాలనుకుంటున్నారుగా, ఈ డబ్బు మొత్తము అతనికి అభిషేకం చేసిన బంగారు పుష్పాలు సమస్తము వజ్రకాయుడు తల్లిదండ్రులకి అప్పచెప్పాడు. ఈనాళ్ళు నన్ను ఉంచుకున్నారు, మీరు హాయిగా ఈ ధనాన్ని అనుభవించండి అని 1,000,000 దినారాలు ఎత్తి పెద్దవాళ్ళ చేతిలో పెట్టేశాడు. 2 రోజులు గడిచినాయి. వీళ్ళు ఏం చెయ్యాలి అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక అమ్మాయి ఎవరో వచ్చి, వాళ్ళు ఏమైందంటే చాలా పెద్ద విందులు అవి జరిగినాయి ఊళ్ళో, ఈ రాజుగారి అమ్మాయి బతికిన సందర్భంలో. ఆ విందు దగ్గర కూర్చున్నాడు. ఇతను కూడా వెళ్ళాడు, ఫణిదత్తుడు అతని స్నేహితులు కూడా వెళ్ళారు. ఓ పిల్ల వచ్చి, మీరు యువరాణిని కాపాడారు, ఆమె ఎంతో సంతోషంగా తన ఉంగరాన్ని మీకు ఇవ్వమని మీ ఉంగరం ఆమెకి ఇచ్చారని ఓ ఉంగరం తీసుకొచ్చి ఇతను వేలికి పెట్టేళ్ళు. ఓహో, ఇతనికి అర్థం కాల, ప్రాణావశిష్టంగా ఉన్న అమ్మాయిని రక్షించాం, ఆ కంగారులో అమ్మాయి మొహం కూడా నేను చూడలేదు,
ఈ ఉంగరం ఎందుకు పంపించి? సాధారణంగా ఉంగరాలు మార్చుకోవటం ఎప్పుడు జరుగుతుంది? ఏదో ప్రణయం, ప్రేమాశయాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇట్లా ఎందుకు పంపించింది నేను చూడను కూడా లేదు అనేసరికల్లా ఈ స్నేహితులు అన్నారు, నువ్వు వరుణ కన్యలనే చూసి చూడకుండా వచ్చేసావు, రాకుమార్తె నీకో లెక్క అని నవ్వుకున్నారు. ఇంతలో ఏమైంది, రాజకుమార్తెకి గుండెల్లో నొప్పిగా ఉందని వార్త వచ్చింది. వచ్చేసరికల్లా రాజుగారికి ఏం భయం వేసింది, తను చూస్తే కుర్రాడు, రాకుమార్తె 16-17 ఏళ్ళది. అందుకని ఏం చేశారు, ఆ అమ్మాయిని పూర్తిగా చూపించకుండా అంతఃపురంలో ముసుగేసి పడుకోబెట్టారు. గుండెల్లో నొప్పిగా ఉంది, విషవైద్యం చేసింది నువ్వే కదా, నాడు చూద్దువు కానీ రమ్మని ఫణిదత్తుడిని పిలిచారు. అయితే ఈ ఫణిదత్తుడు కాలు మీద పాము కాటేసింది, ముందు నాడి పట్టుకున్నాడు, మాట్లాడలేదు అమ్మాయి. ఎక్కడ పాము గరిచిన చోట ఘాటు పడింది, ఇవి పడతాయి కదా పగ్ మార్క్స్, అక్కడ పట్టుకునే సరికల్లా నొప్పిగా ఉందా అని అతన్ని ఇట్లా పట్టుకునే సరికల్లా కెవ్వుమని అమ్మాయి లేచి నుంచింది, మొహం మీద ముసుగు తీసేసి. ఆ అమ్మాయిని చూసేసాడు ఇతను, ఎంత సౌందర్యవతో. పైగా కెవ్వుమన్నది ఏడుపు మొహం కాదు, అది నవ్వు మొహంగా కనపడింది. ఇంతలో రాజుగారు కేకలేసాడు, అట్లా మొహం మీద కూడా తీకూడదు, పడుకోమని కూతురు మళ్ళీ మొహం మీద వస్త్రం వేయించి పడుకోబెట్టాడు. కానీ చూసేసరికల్లా ఇతను సరే తగ్గిందా, మంత్రం వేస్తానన్నాడు. తగ్గిందంటే అందులో ఏం నొప్పిలేదేంటి, దొంగ మాట అది, కేవలం అతను చూడ్డానికి చేసింది అమ్మాయి అంతే. ఒక అరగంట గడిచాక ఏదో మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి అని చెప్పి లేచి వచ్చేసాక చూసుకుంటే అతని జేబులో ఒక ఉత్తరం ఉంది. ఈ రాజకుమార్తె చెలికత్తల్లో ఎవరో జేబులో ఉత్తరం పెట్టారు, మీరు 2 రోజుల్లో ఊరెళ్ళిపోతారని మా తండ్రి చెప్తున్నారు, నేను ప్రాణదాతను విడిచి ఉండను, నాకు కూడా ఏదైనా ఒక మార్గం చెప్పండి, నన్ను తీసుకుపోండి మీతోటి. వీళ్ళు ఆలోచించారు ఏం చేద్దామని. వాళ్ళు మా స్నేహితులు అన్నారు, ఎవరైనా అయితే ఏమిటి, ఇంకోటి ఏమిటి, ఆయనంతటా ఆయనే ఆ పిల్లని నీకు ఇవ్వాలి లెక్క ప్రకారం, ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు, అందుకే మొహం మీద గుడ్డేసి చూపించాడు నీకు. ఎందుకు మొహం మీద వస్త్రం వేశారు, ఆ పిల్లని నువ్వు చూడకూడదు అనుకుంటున్నాడు, ఆ పిల్ల నీకు ఇచ్చే ఉద్దేశం కలగల ఆయనకి. అమ్మాయి నీతో వస్తానంటే తీసుకుపోదాం, తర్వాత అదే సెట్ అవుతుంది, చూద్దామన్నారు. అనేసరికల్లా వీళ్ళు సరే ఆలోచించి ఇప్పుడే వెళ్ళొద్దు, ఇంకా కొద్ది రోజులు ఉందాం, ఎలాగో బోల్డ్ ధనం వచ్చింది కదా, ఈ ధనం కుదిరింది కదా, డబ్బులు ఉన్నాయి కదా, సరే అందుకని ఏం చేశారు, ఇతను తవ్వారు కదా ఒక కందకం లాంటిది, అదే మన సొరంగం లాంటిది, సొరంగంతో లోపల నుంచి అట్లా వచ్చి రాజకుమార్తెకి ఉత్తరం రాశాడు, ఈ గదిలోనే నన్ను చేరే మార్గం ఉంది అని. దీనికి శశాంకవతికి కుమారవతి అని ఒక చెలికత్తుంది, భలే తెలివిగలదు. కుమారవతి ఆ ఉత్తరం చదివి, అమ్మ ఫణిదత్తుడు ఖచ్చితంగా ఈ గదిలోకే వచ్చాడు, చూద్దాం ఈ గదిలో ఎక్కడో ఏదో మార్గం ఉండుంటుందని అంత గదంతా కాళ్ళతోటి తడుతూ చూస్తే ఒక చోట దబిక్కిన పడింది. చూస్తే అది గొయ్యి. ఓహో ఇదనమాట మార్గం, ఈ మార్గం ద్వారా అతను లోపలికి వస్తున్నాడు, రానివ్వండి వస్తాడేమో చూద్దాం అనుకున్నాడు. అతను మర్నాడు మళ్ళీ వచ్చాడు. రాగానే శశాంకవతి చక్కగా చంద్రం రాసింది, కబుర్లు చెప్పింది, ఇద్దరు కలిసి ఉండటం మొదలుపెట్టారు. అమ్మాయి అతను రోజు సాయంకాలం అయ్యేసరికి వచ్చేసేవాడు. సాయంత్రం అయ్యాక శశాంకవతి ఇంకా తండ్రికి తల్లికి కనపడేది కాదు, తన అంతఃపురంలోనే ఉండేది. ఈ కుమారవతి మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది. రోజులు గడిచేసరికల్లా ఈ అమ్మాయి గర్భవతేమోనని అనుమానం మొదలైంది. బయట ఎవరికీ తెలీదు. కుమారవతి కనిపెట్టింది, నువ్వు గర్భవతిగా ఉన్నావని చెప్తే ఆ అమ్మాయి ఏమో ఇతనికి చెప్పేసింది, ఫణిదత్తుడికి, నేను గర్భవతిని అనగానే ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఇంకా తీసుకెళ్ళిపోవాలి. అందుకని కుమారవతికి చెప్పాడు, మీరు ఈ అమ్మాయి మాయమైపోయిందని ఒక కబురు పుట్టించు నువ్వు ముందు అని చెప్పాడు. శశాంకవతి ఏమో ఈ సొరంగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి వజ్రకాయుడి ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రే వెళ్ళిపోయింది. తెల్లవారి 9-10 గంటలకి రాజుగారు ఆస్థానం తీస్తారు. ఫణిదత్తుడు కూడా ఆస్థానానికి వచ్చి కూర్చున్నాడు. 1 గంటకి కుమారవతి పరిగెత్తుకుంటూ వచ్చింది, మహారాజా రక్షించండి, మేమిద్దరం శశాంకవతికి తలంటి పోసాను, తల ఆరబెట్టడానికి మేడ మీదకి తీసుకెళ్ళాం, ఎవరో ఒక గంధర్వుడు లాంటి వాడు ఉత్తమ వస్త్రాలు ధరించి ఉన్నవాడు అమ్మాయిని లేవ తీసుకుపోయాడు, ఆకాశం నుంచి వచ్చి ఆకాశంలోకే తీసుకుపోయాడు. అయ్యో అన్నారు, వెతికారు. శశాంకవతి మాయమైపోతుందని ఉంది ఆమె జాతకం ప్రకారం, ఆమె గాల్లోకే భూమిలోకే తెలీదు, అదేలే మాయమైపోయింది. పోనీ ఫణిదత్తుడిని అనుకుందామంటే అతను ఎదురుకుండానే ఉన్నాడు. రాజుకు అతని మీద అనుమానం రాలేదు. ఏదో కార్తాంతికుల్ని పిలిచారు, ఎక్కడి నుంచి మాయమైపోయింది, ఎవరు చూశారు, పొద్దున్న నుంచి చూడలేదు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ. అమ్మాయి నిన్న రాత్రే లేదు. అయితే ఏం చేశారు వీళ్ళు ప్లాను, స్నేహితులు 3 శశాంకవతిని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
ఫణిదత్తుడు రాజుని నమ్మించి మధ్యాహ్నం బయలుదేరుతాడు. అది వాళ్ళ ప్లాన్. మధ్యాహ్నం దాకా రాజుగారికి సహాయం చేశాడు ఫణిదత్తుడు యువరాణిని వెతకటంలో. ఎవరైనా గంధర్వుడు అయి ఉంటాడండి, ఏదో ఒక రోజున మీ అమ్మాయి మీకు మళ్ళీ లభిస్తుందిలేండి అని రాజుకి సమాశ్వాసం చేసి గుర్రం వేసుకుని బయలుదేరాడు. తన స్నేహితులు 3 వెళ్ళిపోయారు కదా, అమ్మాయిని తీసుకుని దొరుకుతారు అనుకున్నాడు. ఏదో దారి పెట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు 3 ఉన్నారు కానీ అమ్మాయి లేదు. ఇదేమిటి అమ్మాయి ఏమైంది అని ఇతను వెళ్ళి అడిగేసరికి వాళ్ళు ఏమన్నారు, మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసిపోయాము, కాస్త రెస్ట్ తీసుకుందామని ఆగేము. ఆ అమ్మాయి నెల తప్పి ఉన్న అమ్మాయి కదా, కాస్త రెస్ట్ తీసుకుంటుందని ఆగేము. బోల్డ్ అంతమంది జనం వచ్చారు, వీళ్ళంతా ఇక్కడ చెంచులు పిల్లని లేవదీసుకుపోయారు. వాడెవడో చెంచులు, ముందు వచ్చిన వాళ్ళు చెంచులు కాదు, కొన్ని గుర్రాలతోటి కొంతమంది వచ్చారు. ఒక దొంగల లాంటి వాళ్ళు మొదట వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయారు. ఈ దారి గుండా వెళ్ళారు, మమ్మల్ని కొట్టారు, మేము వెళ్ళలేక ఆగామన్నారు. వీళ్లలో బాగా గుర్రం తోలగలిగిన వాడు ఫణిదత్తుడే. మిగిలిన వాళ్ళు ఊరికే గుర్రాల మీద తిరుగుతారు కానీ వాళ్ళకి గట్టిగా ఇది రాదు. సరే నేను వెతుకుతాను, మీ దారిని మీరు అటువైపుకి పదండి అని వాళ్ళని పాటలీపుత్రం వైపుకి బయలుదేరి తీసి ఈ గుర్రం వేసుకుని బయలుదేరాడు. వెళ్ళేసరికల్లా ఒక చోట వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకడు ఈ శశాంకవతిని ఎక్కించుకున్నాడు. దాని వెనకాల పడ్డాడు ఇతను ఫణిదత్తుడు. వెనకబడి కత్తితోటి వాడిని కొట్టి చంపేసి భార్యని మళ్ళీ గుర్రం ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిసి అడవిలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. స్నేహితులది అయిపోయింది కదా, ఎక్కడో చోట కలుసుకుంటారు అంతే. ఈ వెళ్ళి ఏమైంది, అమ్మాయి నాకు చాలా దాహం ఇస్తుంది, ఎంతో దాహంగా ఉందంటే ఇతను ఏం చేశాడు, ఇతని దగ్గర ఉన్న వస్తువులు ఏమిటి, ఉంగరమేమో అమ్మాయి వేలికి పెట్టాడు. రెండోది ఇతని దగ్గర శంఖం ఉంది. ఆ శంఖం పులిని చంపినప్పుడు తెచ్చుకున్నాడు. ఏమన్నాడు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసరికి అలా మంచినీళ్ళు తెచ్చుకుందామని ఆ దగ్గరికి వెళ్తే అన్ని ఏర్లల్లే కనపడుతున్నాయి కానీ నీళ్లు లేవు పేట్లోను. దాటి అతను బాగా ముందుకెళ్ళి నది దొరికి నదిలో నీళ్లు తెచ్చుకుని వెనక్కి వచ్చేసరికల్లా లేదు, అమ్మాయి కనపడలా. ఇక వెతుక్కోవటం మొదలుపెట్టాడు. వెతుకుతుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు చెంచులు. ఒక శబరపతి అతను, వాళ్ళకి రాజుగా ఉన్నాడు. అతను ఏమన్నాడు, ఓహో అమ్మాయి నీ భార్య, వాళ్ళెవరితోటో మాట్లాడుతోంది, ఇందాక వాళ్ళెవరో తీసుకెళ్ళారు, నీ స్నేహితులు ఏమిటో, రా మా వైపుకి, మా కోయిపల్లికి రా, నేను నిన్ను నీ భార్యని నేను కలుపుతాను అని చెప్పాడు. ఇతను ఆ శంఖాన్ని జాగ్రత్తగా పెట్టినాడు. వాళ్ళ శంఖ పుట్టుకుంటుంటే వద్దు శంఖాన్ని ఉంచమన్నాడు. ముట్టుకోనివ్వకపోయేసరికల్లా అదేదో అద్భుత పదార్థం అని భావించాడు అవతలవాడు. ఆ శబరపతితోటి కలిసి వాళ్ళ పల్లెకి వెళ్ళాడు. ఈ రాత్రికి పడుకో, రేపొద్దున నీ భార్యని మనం వెతుకుదామని నమ్మించారు వాళ్ళు. సరేనని పడుకున్నాడు. తెల్లవారు లేచేసరికి కాళ్ళకి చేతులకి గొలుసులు ఉన్నాయి. అక్కడి నుంచి బయటపడలేకపోయాడు. ఆ వచ్చిన వాళ్ళంతా, ఆ ఊళ్ళో ఉన్న ఈ కోయ వాళ్ళంతా వచ్చి చూడడం వెళ్ళటం. అందులో ఒక అమ్మడు ఏం చెప్పిందంటే, వీళ్ళకి ఎట్లా దొరికావు నాయన, నువ్వు ఇంత సర్వలక్షణ సంపన్నుడుగా ఉన్నావు, ఈ శబరపతి మంచివాడు కాదు, అమ్మవారికి బలిస్తాడు అని చెప్పింది. అమ్మాయి స్త్రీయే చెప్పింది. ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం ప్రయత్నం చేసినా కుదరలా, తప్పించుకోలేపాడు. అయితే ఈ శబరపతికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు శబరి. ఇతనికి రహస్యం చెప్పినటువంటి ఆ అమ్మాయి కోయపడుచు పోయి ఆ శబరికి చెప్పింది, మీ నాన్న బంగారం లాంటివాడిని తెచ్చి అందులో పెట్టాడు, రేపొద్దున బలిస్తాడు, నువ్వు వీళ్ళలోనే ఇక్కడున్న పిశాచాల్లోనే ఎవడో ఒకరిని కట్టుకుని పిల్లల్ని కంటావు, కంటే అట్లాంటి వాడితో కొడుకుని కనాలి, అందమైన పిల్లవాడు పుడతాడని ఆ 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న శబరికి ఎక్కదీసింది. ఆ శబరి ఏం చేసింది, చల్లగా ఇతని దగ్గరికి రావటం మొదలుపెట్టింది. నేను తప్పిస్తాను, నన్ను పెళ్లి చేసుకో, నాకు సంతానం కావాలి అని ఇక అతన్ని చేరువవటం మొదలుపెట్టింది. రోజు వచ్చేది. నెలలు గడిచినాయి. అతన్ని బలివ్వడానికి సమయం కుదరలేదు. అలాగే ఉంచుకున్నారు. 2 నెలలు 3 నెలలు గడిచేసరికల్లా ఆ శబరి కాస్త గర్భవతి అయింది. మరి వస్తుంది రోజు. ఆ శబరి తల్లికి చెప్పేసరికి తల్లి, ఇదేం పని చేసావే, మీ నాన్న ఏడాది తర్వాత అదేదో పుణ్యం వస్తుందని చాలామందిని బంధించాడు, అందులో వీడొకడు, నువ్వు ఇంత పని చేసావంటే శబరి చెప్పింది, అమ్మాయి ఇతను మంచివాడు, చాలా గొప్పవాడు, మానవుడు కాదు పూర్తిగా, ఇతను ఎవరో దైవజాతికి పుట్టినవాడు, వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాడు, చాలా మంచివాడు, ఉత్తముడు, ఇట్లాంటి వాడితో సంతానం కావాలి, ఈ కోయి మొహాలు నాకు ఇష్టం లేదు అని చెప్పి నా భర్తను రక్షించు, తప్పించు అని అడిగేసరికల్లా ఆ శబరి తల్లి ఏం చేసింది, ఆవిడ వచ్చి
బాబు నా పిల్ల నిన్ను వరించింది, నా భర్తకి తెలిస్తే దాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాడు, ఒక పని చెయ్యి, మేము తప్పించేస్తాం, ఇక్కడి నుంచి పారిపో, నీ భార్యను సంపాదించుకో, నువ్వు మళ్ళీ రేపు విజయదశమి వెళ్ళి విజయదశమికి ఇది ముహూర్తం, ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఏముంది, ఇంకా జ్యేష్ఠం ఆషాఢాల్లోనే ఉన్నాయి, ఇంకా వెళ్ళాలిగా ఈ 2-3 నెలలు, ఈ లోపల పిల్లకి పెద్ద నెలలు వస్తే పండగ వెళ్ళిన తర్వాత నీ భార్యను నువ్వు తీసుకెళ్దువు కానీ ఈ శబరిని, అప్పటిదాకా నువ్వు కనపడద్దు అని చెప్పి సాయంకాలమే అతన్ని తప్పించేసింది. తప్పించేసరికల్లా ఈ ఫణిదత్తుడు మళ్ళీ మరి పెళ్ళాన్ని వెతుక్కోవద్దు, ఆ కడుపుతో కూడా ఉంది, ఈ శశాంకవతిని వెతుక్కుంటూ తను ఎక్కడ భార్యని విడిచిపుచ్చాడో అక్కడికి వచ్చాడు. అప్పుడు అతను తెలుసుకున్నాడు, తను ఒక చోట జాగ్రత్తగా పెట్టాడు శంఖం, ఆ శంఖం లేదు, ఆ శబరపతి తీసేసుకున్నాడు. ఓహో, శంఖం దొరకల, లేదు అక్కడ. ఈ భార్య కోసం వెతుకుతుంటే ఈ లోపల ఇంకొక బిల్లుడు అతనికి కనపడ్డాడు. కనపడి ఆ నువ్వే నా ఫణిదత్తుడివే అనగానే ఇతను గట్టిగా మీద పడిపోయాడు కత్తిపుచ్చుకుని. అతను అన్నాడు, నువ్వెందుకయ్యా నా మీద పడతావు, నేను నీ భార్యను రక్షించాను, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చేసింది, నడుచుకుంటూ ఎక్కడో కనపడింది, తన భర్త పోలికలు చెప్పింది, సొంత కూతురులా చూశాను, మా ఇంటికి తీసుకెళ్ళా, తన ఒంటి మీద బోల్డు నగలు ఉన్నాయి, ఆ నగలు ఇచ్చి నా భార్యను కూడా సంతోషపెట్టింది, కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి శబరపతి నా భార్య కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని నేనేం చేశాను, మా ఇంటి దగ్గర ఉంచకుండా అదేదో ఒక అగ్రహారానికి విశ్వనాథ భట్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంటికి చేర్చాను, నేను నీకోసమే రోజు వస్తున్నాను, నువ్వు కనపడతావేమోనని, నీ భార్య సేఫ్గా ఉంది, గర్భవతి, 3 నెలలు గడిచిపోయినాయి కదా, అమ్మాయికి 5-6 నెలలు వచ్చేసినాయి, నీకేం భయం లేదు, పద నువ్వు నాతో పాటు విశ్వనాథ దగ్గరికి వద్దు కానీ అని చెప్పాడు. చెప్పేసరికి ఇంతలో శబరపతికి తెలిసింది, మా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇళ్లలో ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి మాకు నగలిచ్చింది, నాణ్యాలు ఇచ్చిందని తెలుసుకుని శబరపతికి తెలియజేశారు. ఈ లోపల నేను నీ భార్యను దాటించేశాను, అతనికేమో ఊరికే ఒక్క రాత్రి మా ఇంట్లో తలదాచుకుని గొలుసు ఇచ్చిందని వస్తువు చూపించాను తప్ప నేను అతనికి చెప్పలేదు, నీకోసమే రోజు వెతుకుతున్నాను, నువ్వు వస్తావేమోనని, పద నాతో రా అన్నాడు. సరే ఇంకేం చేస్తాడు, ఏదో ఒకటి చెప్పిన మాట నమ్మాలిగా, అతను వెనకాలబడి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో లేదు, వేరే అగ్రహారంలో ఒక విశ్వనాథ భట్టు గారింట్లో ఉంది. విశ్వనాథ భట్టు గారింటికి చేరేసరికల్లా ఆయన ఏమన్నాడు, ఆయన చెప్పాడు, నీ భార్య ఇక్కడ లేదు నాయనా, ఇంకా మధురాపురంలో ఇంకో స్నేహితుడు ఉన్నాడు, మేము వాళ్ళింటికి పంపించామన్నాడు. ఓహో, ఇక్కడ ఏదో ఇబ్బంది అయిందని అక్కడికి హతాశుడైపోయాడు, ఇక్కడా దొరకలేదు అక్కడా దొరకలేదు, ఈ భార్య ఏమైపోతుందో తెలియదు, పాపం రాజకుమార్తె, దాని తోడు గర్భవతి, నమ్మి వచ్చినందుకు మొహం కూడా చూడలేదే నేను, ఇంత పని చేశామని బాధపడుతూ ఫణిదత్తుడు మళ్ళీ అక్కడికి ప్రయాణమయ్యాడు. అక్కడైనా శశాంకవతి దొరుకుతుందా, స్నేహితులు 3 ఇతన్ని కలుస్తారా, ఆమెకి సంతానం కలుగుతుందా, వీళ్ళు మళ్ళీ ఒకటవుతారా, ఫణిదత్తుడు వాళ్ళ అమ్మ పితృదత్తని కలుసుకోగలుగుతాడా లేదా? నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఫణిదత్తుడు సిరీస్లో ఉన్నాము, 6వ భాగంలో ఉన్నాము. మరి ఫణిదత్తుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు, దొరికిందా, వెళ్ళాడా, ఏం జరిగింది తర్వాత? సరే, ఈ విశ్వనాథ భట్ గారి దగ్గర ఉన్న అమ్మాయిని, సునాభాగ్రహారంలో ఉన్న అమ్మాయిని మధురాపురం పంపారు. ఎందుకు, చుట్టుపక్కల వీళ్ళు ఈవిడ మహాసౌందర్యవతి అవటంతో ఆకతాయిలు వాళ్ళు వీళ్ళు అవిస్తాం ఇవిస్తామని వీళ్ళు ఇంటి మీద పడుతున్నారని మధురాపురంలో బాగుంటుందని నేను అక్కడే పంపాను అన్నాడు. ఆ మధురాపురం వెళ్ళటానికి ఆయన ఏం చేశాడు, విశ్వనాథ భట్ గారు ఓ శిష్యుడిని తోడిచ్చి పంపించాడు. ఈ వీళ్ళు దారిలో వెళ్తుంటే, అదేమో అంత సులువేం కాదు, ఆ రోజుల్లో మరీ అడవులు ఉండేవి, వెళ్తుంటే ఏదో దొంగల ముఠా ఒకటి వీళ్ళ మీద పడేసరికల్లా వీళ్ళు దెబ్బలు కొట్టారు, తిరగబడ్డాడు ఫణిదత్తుడు. కాస్త చిన్న కర్ర ఉంటే చాలు కత్తిలాగా భావించి పనిచేస్తాడు అతను. కానీ శిష్యుడికి 1-2 దెబ్బలు తగిలినాయి, వాడు బెదిరిపోయి పారిపోయాడు వెనక్కి. ఓహో, ఈ దొంగల్ని పారద్రోలేసి ఇతను మధురాపురం వైపుకే వెళ్ళాడు. కానీ మధురాపురంలో తను ఎవరింటికి వెళ్ళాలో ఆ బ్రాహ్మడిల్లు అసలు తను తెలియదు, ఇతనికి ఆ ఇల్లు తెలీదు, వెతుక్కుంటూ వెళ్ళాలి అంతే. ఇంకా కుర్రాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, అదే మళ్ళీ వెనక్కి వెళ్తాం ఎందుకని ముందుకే మధురాపురమే వెళ్ళి కనుక్కుందాలే, ఎవరో ఒకళ్ళ ఇంట్లో కొత్తగా ఒక స్త్రీ వచ్చింది అలా కనుక్కోవచ్చు, బ్రాహ్మడు కదా, పైగా బ్రాహ్మణ ఇళ్ళు ఒక లైన్లో ఉంటాయి ప్రత్యేకంగా, అలా భావించి అగ్రహారాలు ఉంటాయిలే అని వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, మొదట గుర్రాల వాళ్ళ దెబ్బలు తిని ఉన్నారు కదా వీళ్ళు 3 స్నేహితులు, వీళ్ళు ఇంకొక దారి పట్టించాడు. అక్కడ ఏదో పల్లెకి వెళ్ళి ఆ తగిలిన దెబ్బలకి వైద్యం చేయించుకుని వాళ్ళు అడవిలో వెతుక్కోవటం మొదలుపెట్టారు, ఫణిదత్తుడు ఎక్కడైనా ఉన్నాడని. వాళ్ళకి శబరపతి కనపడి చాలా నవ్వుమొహం పెట్టి, ఓహో ఫణిదత్తుడు మీ స్నేహితుడా, అతను మా ఇంట్లోనే ఉన్నాడు, అతని భార్య కూడా మా ఇంట్లోనే ఉంది అని ఒక కుర్రాడిని పిలిచి, అదిగో బోయ్ కుర్రాడు, వీడితో వెళ్ళండి, వీడు మీకు దారి చూపిస్తాడు, చక్కగా మా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అక్కడే మీ స్నేహితుడు ఉన్నాడని చెప్పి
వీళ్ళని జాగ్రత్తగా ఇంట్లో ఉంచండి అని చెప్పాడు. బోయే వాళ్ళు ఒక 3-4 వీళ్ళ వెంట పడ్డారు. వాళ్ళలో ఒక కుర్రాడు ఆ ముగ్గురుతోటి ఏం చెప్పాడంటే, నీ పేరేంటి అని కనుక్కుని వజ్రకాయుడు, సుప్రహస్తుడు పేరు వినేసరికల్లా నాకు తెలుసు, మా దగ్గర ఉన్నప్పుడు ఫణిదత్తుడు మీ పేర్లు చెప్పాడు, మేము రోజు ఆహారం ఇవ్వడానికి నేను శబరి వెళ్ళేవాళ్ళం అనేసరికల్లా శబరెవరు, ఆహారం ఏమిటి అన్నీ కనుక్కున్నారు. కనుక్కుంటే ఏముంది, విషయం సరైన వాడు కాదు, ఆయన్ని బలి ఇవ్వడానికి మా దగ్గర ఉంచితే మా రాకుమార్తె ఆయన్ని తప్పించేసింది, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, సునాభాగ్రహారానికి వెళ్ళాడు, మీరు అక్కడికి వెళ్దురు కానీ ఈ శబరపతి ఇంటికి వెళ్దామని పొరపాటును కూడా అనుకోకండి, వాడు కనపడితే టలాయించండి, ఈ పని చేస్తాడు, ఆయన తప్పించుకున్నాడు, మీరు 3 బ్రాహ్మణులు దొరికారు, రేపొద్దున విజయదశమికి బలి ఇవ్వడానికి పని చేస్తారని మిమ్మల్ని ఇంటికి పంపుతున్నాడు, చల్లగా సర్దుకుని వెళ్ళిపోండి, నన్ను కొట్టి వెళ్ళిపోయారని నేను చెప్తాలే అని ఆ కుర్రాడు వీళ్ళని ఆ శబరపతి ఇళ్ల వైపుకు కాకుండా సునాభాగ్రహారం వైపుకి పంపించాడు. ఓకే. ఆ అగ్రహారంలో కనుకుడు విశ్వనాథ భట్ గారి ఇంటికి అని చెప్పారుగా, అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడు, నేను మధురాపురం పంపాను కానీ మా శిష్యుడేమో వెనక్కి వచ్చేసాడు, ఆయన మధురాపురం నేను చెప్పిన వాళ్ళ ఇంటికి చేరాడో లేదో నాకు తెలియదు నాయన, కానీ వెళ్ళటమైతే అక్కడికి వెళ్ళాడు. ఏమిటి వీడి కష్టాలు తీరట్లేదే, ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయని వీళ్ళు 3 మధురాపురాన్ని వెతుక్కుంటూ పోయారు. నెలలు గడిచిపోయినాయి. ఈ కథలో నేను గబగబా చెప్పేస్తున్నా కానీ ఎంత కాలం గడిచిందో, చాలా నెలలు గడిచిపోయినాయి. అయితే వీళ్ళు మధురాపురంలో నిదానంగా ఊరు అంతా చూస్తున్నారు, అటు ఇటు చూస్తూ ఉంటే వీళ్ళకి ఏం కనపడింది, ఒక ఖైదీని కాళ్ళకి చేతులకి గొలుసులేసి ఈడ్చుకుపోతున్నారు. ఓహో. తీరా చూస్తే ఫణిదత్తుడు. ఏకాంతపోయారు, ఇదేమిటి వీడు ఇట్టా దొరికిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు కలిసినాయో ఫణిదత్తుడు వీళ్ళని గుర్తుపట్టేశాడు. పట్టేసి వెనకాలే రండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, ఊరికే ఆ పక్కన నడిచి వెళ్తున్నట్టుగా వెళ్తూ ఆ ఈడ్చుకుపోతున్న సైనికుల్లో, ఎందుకండి వీడిని పట్టుకున్నారు, ఎవరండి వీడంటే, దొంగతనం చేశాడండి పెద్ద శెట్టిగారి ఇంట్లో, ఒక నగ వీడి దగ్గరే దొరికింది, అందుకని వీడిని కొరతేయటానికి వీడిని చెరసాల్లో పడేయడానికి తీసుకుపోతున్నాము అన్నారు. అనేసరికి వాళ్ళకి అర్థం కాలే ఏం జరిగిందో. చూసి ఇతను ఎక్కడ చెరసాల, వాళ్ళకి ఏమున్నాయి, చెరసాలలు ఓపెన్గానే ఉన్నాయి, ఆ చెరసాల దారి గమనించుకుని వీళ్ళకి ముందు ఒక విద్య వచ్చు, సొరంగం తవ్వటం. కిందటిసారి రాజుగారి కోశాగారానికి అనుకుని అంతఃపురానికి తవ్వారు, ఈసారి ప్లాన్డ్గా వీళ్ళు ఒక చోట ధర్మశాలగా తీసుకుని ధర్మశాలలో నుంచి కారాగారం వరకు సొరంగం తవ్వుకొచ్చేసారు. ఓకే. సొరంగం లోపలికి పోతే తీసుకుపోయాక లోపలికి వెళ్ళి అతన్ని తెచ్చేశారు వెనక్కి. నువ్వు ఎట్టా దొరికావు, ఏమయ్యావంటే, నా మొహం అయ్యాను, ఆ శిష్యుడేమో వెళ్ళిపోయాడు, నేను ఒక్కడనే అయ్యాను, నేను ఆ శశాంకదత్త ఏమైపోయిందో శశాంకవతి నాకు తెలియలేదు, ఆ బ్రాహ్మణేమయ్యాడో తెలియలా, మాకు అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియలేదు, అందుకని నేను చాలా మతిపోయినట్టుగా ఉన్నాను, స్నానం చేయాలనిపించి దిగుడు బావి ఏదో కనపడితే దిగుడు బావిలో దిగాను, దిగి స్నానం చేశాక ఉత్తరీయం కనపడలేదు, నీళ్ళలో పడిపోయింది అనుకుని నీటిలో తడివితే చేతికి గుడ్డ అందింది, అది నాదేననుకున్నాను, దాన్ని పైకి తీసి కాస్త పిండేసి దాంతో ఒడిదుడుచుకుని భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాను, నేను చూసుకోలేదు, ఉత్తరీయం లాగానే ఉంది, దాని చివర ఒక చిన్న వస్తువు ముడేసింది, నేను చూడలేదు, ఈ ఊళ్ళో ఒక శెట్టి గారిది ఆ ఉత్తరీయం, ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, ఆయన రోజు తన మెళ్ళలో ఉన్న రత్నహారాన్ని ఉత్తరీయం కొంగున ముడేసి ఆ ఉత్తరీయం మంచం మీద పై వేసుకుని పడుకుంటాడు, తలాపని పెట్టుకుని పడుకుంటాడు. ఈ దొంగిలించిన దొంగలు ఏం చేశారు, ఆ ఉత్తరీయం కూడా చేత్తో పుచ్చుకొచ్చారు, అదేమో ఈ దిగుడు బావిలో పడిపోయింది, ఈయనేమో చూసుకోకుండా ఆ ఉత్తరీయాన్ని భుజానేసుకున్నాడు. ఉత్తరీయంలో ఒక వస్తువు ఉంది కదా, ఆ శెట్టి గారికి రోజు అలవాటు, మెళ్ళలో ఒక హారం ఉంటుంది, పడుకునేటప్పుడు దాన్ని ముడేసుకుంటాడు అక్కడ, అది దొరికింది కాబట్టి వీడి దగ్గర వీడే దొంగ ఉంటాడని వాళ్ళు నమ్మారు. అదేం జరిగిందో కూడా నాకు తెలీదు, మీరు ఎట్లా వచ్చారు, ఏం చేశారు, శశాంకవతి ఎక్కడుందో తెలియలేదంటే ఈ స్నేహితులు 3 అన్నారు, క్షమించాలి మిత్రమా, శశాంకవతి మనకి దక్కదు, ప్రస్తుతం మన పరిస్థితి బాగుండలేదు. ఇది ఏం జరిగిందంటే, శశాంకవతిని ఆ మధురాపురంలో ఒక బ్రాహ్మడి ఇంట్లో పెట్టారు కదా, అవును, ఆయన పెద్ద యజ్ఞం చేశాడట, ఈ 3 వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ కనుక్కున్నారు, యజ్ఞం చేస్తే ఆ ఊరి రాజుగారు ఆ యజ్ఞంలో తాంబూలం తీసుకోవడానికి వచ్చి అటు ఇటు తిరుగుతున్న గర్భవతి అయిన శశాంకవతిని చూశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్త్రీ రాజాంతఃపురంలో ఉండదగింది కాబట్టి ఆమెని పంపించమని మొండికెత్తాడు. వేరే దారి లేక ఆమెను రాజాంతఃపురానికి పంపించాను నాయన, సిగ్గుతో మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇల్లడు ఉంచారు, పిల్లని 4 రోజులు ఉంచుకోమన్నారు, గర్భవతిని రాజుకి అప్పచెప్పవలసి వచ్చింది, ఏం చేయాలో తెలియక
మేము సిగ్గుపడి కాశీకి వెళ్ళిపోదలుచుకున్నాము, మేము కాశీకి వెళ్ళిపోతున్నాం, నాకు అప్పచెప్పబడిన విశ్వనాథ భట్టు అప్పచెప్పినటువంటి శశాంకవతి ప్రస్తుతం రాజాంతఃపురంలో ఉన్నది. అక్కడున్న నీలాంబరి అనే ఒక దాసిది మాకు ఎట్లా చెప్పారంటే, రాజుగారి అంతఃపురంలో ఒక పేరెంట్ ఉంది, ఆ పేరెంటానికి అమ్మాయిని తీసుకురమ్మంటే నా భార్య పేరెంటానికి తీసుకెళ్ళింది, పేరెంటల్లో అమ్మాయిని లోపల లాగేశారు, ఈవిని బయటికి దూసేశారు బ్రాహ్మలావిడిని. ఏం చేస్తామో పిల్ల అక్కడ ఉండిపోయింది. రాజు ఇంకేం చేయలేమనేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఆ శంఖం తప్పిపోయిన దగ్గర నుంచి కష్టాలే మనకి. ఆ శంఖం ఎప్పుడు చేయి జారిపోయిందో అప్పటి నుంచి మొదలైపోయినాయి నా ఇబ్బందులు అని మాట్లాడుకుంటుంటే ఈ లోపల ఒక స్త్రీ ఒక చంటి పిల్లాన్ని ఎత్తుకుని వచ్చింది. ఎక్కడికి వచ్చింది, ఇతను ఏం చేసా, ఇతను అన్నాడు, మీరు మలైవతి అంటే ఇప్పుడు శశాంకవతి ఖచ్చితంగా రాజాంతఃపురంలో ఉంది, అవును, మీరు ఇక్కడ ఏర్పాట్లు చూసుకోండి, నేను పాట్లీపుత్రం వెళ్తా, అమ్మాయి కంటుందో కనబోతుందో ఏదో చేదురుగా, నేను ఇక్కడ ఉన్నా ప్రయోజనం లేదు, ఆ శంఖం దొరికితే కానీ నా ఇబ్బందులు తీరవు అని అతనేమో వెళ్ళిపోయాడు. వీళ్ళని చూడడానికి ఒక స్త్రీ వచ్చింది, ఒక పసిబిడ్డని ఎత్తుకుని. తీరా ఇంతకీ అదెవరు, కుమారవతి, ఎవరైతే శశాంకవతిని వాడెవడో ఎత్తుకుపోయాడని రాజుగారికి అబద్ధం చెప్పింది కదా, ఆమె చెలికత్తె వచ్చి నన్ను గుర్తుపట్టారా, నేను శశాంకవతి స్నేహితురాల్ని అనేసరికి వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోయారు. నువ్వు పెట్టా వచ్చావమ్మా ఇక్కడికి అన్నాడు. ఎట్లా రావటం ఏమిటి, కొన్నాళ్ళు నేను అక్కడే ఉన్నాను, ఉన్న తర్వాత సరే ఇంకా రాజుగారికి ఏం చెప్తానులే, మీరు కూడా ఏదో ఒక దారి చేరతారు కదా అని చెప్పి నేను ఇటువైపుకి వచ్చాను. ఈ నగరపు రాజుగారి భార్య శశాంకవతి తలుగు పింతల్లి కూతురే, ఆమెకి నా పేరు వివరాలు రాసిచ్చి అక్కడ ఏమైందంటే ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది. ఏమిటది అక్కడ జరిగింది, శబరపతికి దొరికింది ఈవిడే. ఆ శబరపతి ఏం చేస్తాడు, ఒక 100 మంది మగవాళ్ళని వరుసగా నుంచోబెట్టి విజయదశమి నాడు ఇదేస్తాడు, అందరికి బలేస్తాడు అమ్మవారిని. బలి, అందుకే కదా వీళ్ళని అందరిని ఉంచుకోవడానికి ట్రై చేశాడు. నేను అప్పుడు చెప్పాను, నేను పురుషుణ్ణి కాదు స్త్రీని అనేసరికల్లా నన్ను తీసుకుపోయి ఒక స్త్రీకి అప్పచెప్పారు. ఆ అమ్మాయి పేరు శబరి, ఆమె గర్భవతి. ఈ బలి విషయాన్ని ఆ స్త్రీలందరూ చూస్తారు కానీ గర్భవతులు చూడకూడదు, అందుకని ఆమె ఒక చోట కూర్చునింది లోపల. అక్కడికి నన్ను పంపించారు. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వెవరు ఏమిటి అని అడిగితే, ఈ ఫణిదత్తుననే కుర్రాడు అతనికి శశాంకవతిని అప్పచెప్పానని వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాననేసరికల్లా ఆ పిల్ల గుర్తుపట్టింది, నేను ఫణిదత్తుడి భార్యనే, అతను మా దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు నేను గర్భవతిని కూడాను, మా తండ్రికి ఇంకా తెలీదు అని ఈ వివరం అంతా చెప్పింది. అందుకు సరే నేను ఈ రాజ్యానికే చేరుంటారని ఇక్కడ దాకా వచ్చాను. వచ్చిన తర్వాత నా వివరం రాసి ఇచ్చాను. ఆవిడ గుర్తుపడుతుంది, శశాంకవతి పింతల్లి కూతురే ఈ రాజ్యానికి రాణి గారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఇది ఎట్లా జరిగింది ఏమిటంటే, శశాంకవతిని గంధర్వుడు ఎత్తుకుపోయాడని చెప్పాను ఈవిడ కూడా. మేము మాట్లాడుకుంటుంటే ఏవో కేకలు అరుపులు వినపడ్డాయి. ఈవిడ మా మన అంతఃపుర దాసి ఒకటి దొంగమొహంది బయట నుంచి ఆడవాళ్ళని తెచ్చి రాజుగారికి అప్పచెప్తుంది, అదే ఏదో గొడవ చేస్తున్నట్టుంది, చూద్దాం పదాన్ని రాణిగారు ఈ కుమారవతిని తీసుకుపోయింది గదిలోకి. తీరా చూసేసరికల్లా అక్కడ ఎవరో ఒక స్త్రీ ఉంది, ముసుగేసుకుని ఉంది, గర్భవతి, ముసుగేసుకుని ఉంది. ఈ నీలాంబరి ఇది ఉంది కదా దాసి నీలావతిని, అది ఆవిడని బెదిరిస్తోంది, ఈ సంతానం పురుడైపోయాక నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిందేనని గోల్ చేస్తుంటే, రాణిగారేమో దాన్ని 2 చెంపకాయలు కొట్టింది, ఇట్లాంటి పనులు మానవా అని. అక్కడి నుంచి ఆ కూర్చున్న గర్భవతి అమ్మాయి ముసుగేసుకుని కూర్చుందిగా ఏడుస్తోంది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుండి ఆ మొహం మీద ముసుగులాగా చూస్తే ఇంకేముంది శశాంకవతి. రాణిగారు కూడా తెల్లబోయింది. ఇదేమిటి మరి గంధర్వుడు ఎత్తుకుపోయింది దాన్ని నువ్వేటా వచ్చావే అని అడిగింది. మేమిద్దరం అడవిలో తప్పిపోయాం, అతను ఎటో వెళ్ళిపోయాడు, నేను వీళ్ళకి దొరికిపోయానంది. దాంతో రాజుగారిని కేకలేసి రాణిగారు ఆవిడని లోపల పెట్టుకుంది. శశాంకవతికి ఆ రోజే పురుడొచ్చింది. ఇదిగో ఈ పిల్లాడు శశాంకవతి కుమారుడు, మీ స్నేహితుడు కొడుకుని 5-6 నెలల చంటి బిడ్డనైతే ఆ బ్రాహ్మల 3 చేతిలోనే పెట్టింది, ఆ వజ్రకాయుడు ప్రహస్తుడు వాళ్ళకి. వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి సంతానం కలిగిందే, వీరికి ఇక్కడ ఒక సంతానం కలిగింది, అక్కడ అమ్మాయి గర్భవతిగా ఉంది, మంచి రోజులు వస్తున్నాయి, కానీ ఎట్లా ఫణిదత్తుని పట్టుకోవటం, ఫణిదత్తుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అనుకుని సరేనని ఇది అమ్మాయి చెప్పింది. ఇక్కడ దొంగ సొరంగం తవ్వి పారిపోయాడని చెప్పుకుంటున్నారు, అసలు ఆ సొరంగం చూద్దామని అక్కడికి వెళ్ళాను, అది చూశాక నాకు తెలిసింది మీరు తప్ప ఆ సొరంగం ఇంకోటి తవ్వలేరు, ఇదివరకు కూడా మీరు ఆ ఊళ్ళో మా ఊళ్ళో సొరంగం తవ్వారు, అందుకని మిమ్మల్ని కలుసుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయి శశాంకవతి క్షేమంగా ఉంది, కుమారుడు కలిగాడు, తండ్రికి ఉత్తరం రాశాం, పిల్లవాడికి కొంచెం 5-6 నెలలు వచ్చాక
రేపు ఎప్పుడో పండగల తర్వాత మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. పిల్లవాడిని తీసుకుని మేము అక్కడికి వెళ్ళిపోతాం వెనక్కి. కాబట్టి మీ వీలు వెంబడి మీ దారిని మీరు అక్కడికి చేరండి పణిదత్తుని తీసుకుని అని చెప్పి కుమారవతి పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. సరే, పణిదత్తుడి కష్టాలు కొంచెం తీరుతున్నాయి, కొన్ని దారులు నయం అవుతున్నాయని భావించారు. వీళ్ళంతా ఏం చేశారు, సరే మళ్ళీ పణిదత్తుడి కోసం వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? పాటలీపుత్రం వెళ్ళాలి. పణిదత్తుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, పణిదత్తుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ మా తాత మామ ఉన్నారుగా, వీళ్ళ తాలూకు అమ్మాయి తాలూకు మేనమామను, పితృదత్త తాలూకు మేనమామ భార్య ఉండాలి. మేనమామ గతించాడు, భార్య ముసలావిడ మాత్రం. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టాడు. ఇదిగో నేను పణిదత్తుడిని, నువ్వు గుర్తుపెట్టావా అవ్వ అన్నాడు. అయ్యో నాయన, మీ అమ్మని నానా గోలా చేశారా ఇక్కడ, కానీ మీ తండ్రిట ఆయనే తీసుకుపోయాడు అంటే మరి రాజుని పాము గరిచింది అన్నారు కదా అవ్వ అన్నాడు. అవును, మీ తండ్రి వచ్చినప్పుడే ఏదో సర్పం వచ్చి రాజుని కాటేసిందని ఆ బ్రాహ్మణ్ణి కూడా, వీడున్నాడు కదా కామందకుడు, పితృదత్తను తీసుకుపోవాలనుకున్నాడు. అతను చనిపోయాడు. అయితే ఈ రాజు కూడా చనిపోయాడు అన్నారు. కానీ ఆ రోజున ఒక విషవైద్యుడు, ఒక వైద్యుడు వచ్చాడు, అతనే రక్షించాడు. ఆ తర్వాత రాజు చాలా మంచివాడుగా మారిపోయాడు. అంటే ఈ వైద్యుడు ఎవరు అనగానే ఆ వైద్యుడినే రాజుగారు మంత్రిగా కూడా పెట్టుకున్నాడు. ఆయనకిట 1 కోటి వరహాలు ఇచ్చేట రాజుగారు, తన్ని ప్రాణం కాపాడినందుకు. కోట్లు ఇస్తే ఆల్రెడీ ఉన్న మంత్రులు ఉంటారు కదా, వాళ్ళంతా ఏమైనా ఈ కోట్లు బీట్లు ఇవ్వకండి, ఇంతంత ఇవ్వకూడదు అని ఆయన చెప్పేసరికల్లా ఆ మంత్రిని తీసేసి ఎవరి వల్ల తను బతికాడో రుక్మవర్మ ఆయన్నే తన మంత్రిగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం మంత్రిగా ఆయనే ఉన్నాడు. ప్రాణధరుడో ఏదో చెప్పారు పేరు. వెళ్ళి ఆయన్ని చూద్దామనుకున్నాడు పణిదత్తుడు. సరే, ఇక్కడంతా మాట్లాడుకుని చుట్టాలని పక్కాలని చూసి, ఇక్కడ ఉన్నారుగా, చిన్న తాత పిల్లలు వాళ్ళంతా ఉన్నారుగా, వెళ్ళి మంత్రి గారిని చూడబోయాడు. ఆ మంత్రిని చూడ్డానికి వెళ్ళేసరికల్లా వెళ్ళి చెప్పాడు, నేను పితృదత్త కుమారుణ్ణి, నా పేరు పణిదత్తుడు, రాజుని బతికించారట, మిమ్మల్ని చూడ్డానికి వచ్చానంటే ఆయన సంతోషంగా కావలించుకున్నాడు. ఓరు నాయనా, వచ్చావురా మొత్తానికి, నేను మీ అమ్మకి సొంత అన్నయ్యనే, మేమిద్దరం అన్నదమ్ములం, ప్రమతి సుమతి అని. మీ అమ్మ గర్భవతి అయ్యేసరికల్లా మాలో మేము అనుమానపడి మేమిద్దరము చెరో చోటకి వెళ్ళిపోయాము. మా పొరపాటు అది, పొరపాటున చెరో చోటికి వెళ్ళిపోయాము. కానీ మేము కాశీనగరంలో కలుసుకున్నాం. చాలా సంవత్సరాల వరకు మేము ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాం. నేను విషవైద్యం నేర్చుకున్నా, ఏదో వెళ్ళిపోయాను బయటికి. కొంత చదివిచ్చాడు మా తండ్రి అగ్నిశిఖుడు, మాకు కొంత చదువు చెప్పాడు. ఆ చదువు మీద బేస్ చేసుకుని నేనో రకంగా మా తమ్ముడో రకంగా చదువుకున్నాం. తమ్ముడు ఏం చదువుకున్నాడు, ఒక గురువుగారి దగ్గర చేరి పరకాయ ప్రవేశ నేర్చుకున్నాడు. ఈ పరకాయ ప్రవేశ విద్య నేర్పిన గురువుగారు ఏదైనా గురుదక్షిణ ఇస్తాను అంటే ఆయన 1 కోటి వరహాలు ఇవ్వమన్నాడు. ఆ 1 కోటి వరహాలు ఎట్లా ఇవ్వాలో తెలియక కాశీనగరానికి వచ్చాడు. నేను కూడా అదే సమయానికి కాశీకి చేరాను. మేమిద్దరము మా తండ్రికి తర్పణాలు విడవడానికి గంగా నది దగ్గర కలుసుకున్నాం. నేను విడుస్తున్నా, ఆయన విడుస్తున్నా. తండ్రి ఆబ్దికం ఒకరోజే కదా వచ్చేది. మేము ఆబ్దికం పెట్టుకుంటుంటే ఒకళ్ళ పేర్లు, ఇద్దరు తండ్రి పేరు విని మేమేనని తెలుసుకుని ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి వాళ్ళకి ఎంత వయసు, 20 ఏళ్ల లోపల వాళ్ళు. అదేలే. ఇప్పుడు పణిదత్తుడికే 25 ఏళ్ళు వచ్చినాయి. ఏ 18 ఏళ్ళు 19 ఏళ్ల వాళ్ళు, ఆ పిల్లకి 14-15 ఏళ్లే కదా పితృదత్తకి. అవును. అయితే అప్పుడు మేము ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టి మేము సంతోషంగా ఉన్నాము. అప్పుడు నీ కోసం వెతుక్కుంటూ, నీకంటే పితృదత్త కోసం వెతుకుతూ ముందు మా ఊరు చేరి, మా ఊరు నుంచి మేము పాటలీపుత్రం వచ్చాం. పాటలీపుత్రం వచ్చిన రోజే నీ తల్లి వ్యవహారం అక్కడ బయటపడింది. మేము వెళ్ళాక అక్కడ కూడా ధారానగరంలో కూడా మా చెల్లెలి సచ్చరిత్ర తెలుసుకున్నాం. ధారానగరం వెళ్ళి కాళిదాసు వల్ల జరిగింది కదా ఇదంతా. అదంతా తెలుసుకుని మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికల్లా అదే రోజు రాజు మరణించాడు. అప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే, ఒక పని చేస్తాను, నేను పరకాయ ప్రవేశం ఉంది కదా, నేను రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, నన్ను కాపాడిన వాడిగా నువ్వు అక్కడికి రా, 1 కోటి వరహాలు ఇస్తాను నేను నీకు. ఓకే. అప్పుడు ఆ డబ్బుని నేను నా గురువుకి ఇచ్చేస్తా, మన సమస్య తీరిపోతుంది అని చెప్పాడు. సరేననుకున్నాము. మా తమ్ముడు పోయి చనిపోయిన రుక్మవర్మ శరీరంలోకి ప్రమతి చేరిపోయాడు. రాజు లేచి కూర్చున్నాడు. మరి అంతేగా, 1 కోటి వరహాలు ఇచ్చాడు, నన్ను మంత్రిని చేశాడు. కానీ అతను ఏం చేశాడు, ఈ రాచరికపు దీంతో చాలా సంవత్సరాలు మేము పేదరికంలో బతికాం. 20 ఏళ్ళుగా అతను చదువుకుంటూనే ఉన్నాడు.
ఆ రాజుగా ఉండేసరికల్లా ఆ ఆహారము, ఆ దుస్తులు, ఆ స్నానాలకి భ్రమసి ఒక 15-20 రోజులు అతను రాజుగా ఉండిపోయాడు. ఉండిపోయేసరికల్లా మా తమ్ముడి శరీరాన్ని ఎవరో దహనం చేసేశారు. వెనక్కి వెళ్ళే వీలు లేక తన గురువుకి 1 కోటి రూపాయలు పంపించి రాజుగా ఉండిపోయాడు. ఇప్పుడు రుక్మవర్మ కాదు, ఇలా తమ్ముడు, నీ మేనమామ, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసరికల్లా ఇదేదో చాలా బాగుందిగా, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ లోపల స్నేహితులు 3 వచ్చారు. 3 దగ్గరికి ఉత్తరాలు వచ్చినాయి. వెళ్ళి ముందు ఉత్తరమే వచ్చింది, ఇలాగా శశాంకవతి కనపడిందని, కుమారవతి వచ్చిందని, నీకు కుమారుడు కలిగాడని మొత్తం ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినాయి. నడిస్తే ఇతను రుక్మవర్మ గురించి నేను అయ్యో ఇది జరిగింది, ఇప్పుడు మా మేనమావలే ఇక్కడ ఉన్నారు, మా అమ్మ ఎక్కడుంది అని అడిగితే ఆనాడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఓహో, కానీ మళ్ళీ మాకు తెలీదు, ఆ రోజు తీసుకెళ్ళారు, ఇప్పుడు తల్లి ఎక్కడుందో తెలియాలి. సరే ఇతను ఏమనుకున్నాడు, మేనమామ అన్నాడు, మనం కాశీ రాజ్యంలో వెళ్తే ఒకసారి కాశీకి వెళ్తే గంగా నది నుంచి పాతాళ లోకానికి ప్రవేశం కుదురుతుంది, ఒకవేళ నీ తండ్రి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. సరే స్నేహితులందరితో కలిసి మళ్ళీ ఇతను కాశీనగరానికి బయలుదేరాడు. ఎందుకంటే కాశీనగరంలో పోటీలు అయిన తర్వాత ఆ నీళ్ళల్లోకి గంగానదిలోకి వెళ్ళిపోయాడు కదా, అవును, అప్పుడే చండిక అతన్ని తీసుకెళ్ళింది. మళ్ళీ మనం నాగలోకంలోకి వెళ్ళాలంటే అదే చెయ్యాలి. ఓహో, అందుకని కాశీనగరానికి బయలుదేరాడు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఫణిదత్తుడు లాస్ట్ ఎపిసోడ్ లో ఉన్నాము. అసలు ఈ ఫణిదత్తుడు ఏమో గాని ఎన్ని కథలు, నిజానికి ఇంకా చాలా పెద్దది. నేను బ్రీఫ్ గా చెప్తున్నారే, ఫైనల్ గా ఏం జరిగింది, ఏం చేశాడు, భార్యలు కలిశాడా లేదా? స్నేహితులందరూ కాశీనగరం చేరారు. కాశీనగరం చేరితే ఇక సముద్రం మనం వెళ్ళి కాశీలో ఈ గంగలో వెళ్దాం, పడవ ప్రయాణం చేద్దాం అనుకున్నారు. పడవ ప్రయాణానికి ఎక్కారు. ఎక్కితే ఆ వెళ్తూ ఉంటే అతనికి ఏమనిపించిందంటే, అడిగాడు, చండిక కనపడుతుందేమో వెళ్దామా అని చూద్దాం అనుకున్నారు. తీరా బాగా గంగానది మధ్యలోకి వెళ్ళేసరికల్లా ఆ గాజులు చేతుల పైకి వచ్చినాయి. వచ్చేసరికల్లా 4 దూకారు. దూకితే ఉక్కిరి బిక్కిరైపోయారు మిగిలిన వాళ్ళు 3. అక్కడంత లోతు. ఫణిదత్తుడు మాత్రం ఆ చేయి పుచ్చుకుని ఝామ్మని దిగెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆమె అతని కోసమే చూస్తోంది. అదే కదా, ఆమె చూస్తోంది అతని కోసం. ఆ చేయి పట్టుకుని తీసుకుపోయి ఆ లోపల పాతాళ లోకంలో ఉద్యానవనంలో ప్రవేశపెట్టింది. ఇతను లోపలికి వెళ్ళాడు, చూశాడు. అంతా చూస్తే ఒకే ఒక్క వరుణ కన్య ఉన్నది అక్కడ, ఎవరు లేరు. వెళ్ళేసరికి నిద్ర లేపాడు. ఆమె నిద్రపోతోంది. ఇదేమిటి నువ్వు ఒకదానివే ఉన్నావు, మీ చిలకత్తలందరూ ఏరి మీ చెల్లెళ్ళందరూ అని అడిగేసరికల్లా ఆ అమ్మాయింది, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావా ప్రాణనాథ, నువ్వు పులిని చంపేసి నువ్వేమో వెళ్ళిపోయావు. అక్కడి నుంచి అతను ఏం చేశాడు, అక్కడేవో 2 దారులు ఉన్నాయి, ఓ తాళం చెవి ఏదో దొరికింది. అవును, అది వీళ్ళు వెళ్ళడానికి, వీళ్ళు వెళ్ళిపోవాలి తమ సొంత నగరాలకి, వరుణలోకానికి వెళ్ళడానికి తాళం. ఇతను ఏం చేశాడు, అటు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ 1000 మంది తనని పెళ్లి చేసుకోమంటారని అటు వెళ్ళకుండా ఆ రెండో పక్కన ఉన్న ప్రవాహం వైపుకి వచ్చేసాడు. అందులో పడంగానే వచ్చి కాశీనగరంలో తేలాడు. నువ్వు ఆ పని చేసావు, మా స్నేహితులంతా మేమెంతా మీ అక్కచెల్లెళ్ళమంతా నీకోసం చాలా దిగులు పడ్డాం. ఇంతలో ఏమైందంటే మణిమంతుడు అని ఉన్నాడు కదా ఈ రాజ్యానికి రాజు, మణిమంత నగరానికి వస్తూ పోతున్నాం, ఆయన తన భార్యను తీసుకొచ్చుకున్నాడు భూలోకం నుంచి. తర్వాత మాకు తెలిసింది ఈ సింహాన్ని ఎవరు చంపారు, ఈ పులిని ఎవరు చంపారు అని ఆయన వచ్చి ఎంక్వైరీకి చేస్తే మేమే చెప్పాం, చండిక వల్ల మేము ఒక మానవుడిని తీసుకొచ్చామని, అతని పేరు ఫణిదత్తుడని, అతనే మొదట సింహాన్ని తర్వాత పులిని చంపాడని. కానీ ఆయన ఎంతో సంతోషించాడు. వాడు అక్షరాల నా కుమారుడు ఫణిదత్తుడు అని చెప్పాడు. ఆ భార్య కూడా చెప్పాడు, నువ్వేం బాధపడకు, నీ కుమారుడు ఏదో అయిపోయాడు అనుకుంటున్నావు, గంగలో మునిగిపోలేదు, అతను ఇక్కడికి వచ్చి ఇంతమంది భార్యలను చేసుకున్నాడు. ఎవరు వీళ్ళని ఆ రెండింటిని సంహరిస్తారో వాళ్ళకి వీళ్ళు భార్యలుగా ఉండాలి, అది నియమం. ఈ 1000 మంది అమ్మాయిలు నీ కోడళ్ళే, నీ కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని మీ అమ్మని చాలా ఓదార్చాడు. మీ మాతృదేవత కూడా ఇక్కడే ఉంది, కాసేపట్లో అక్కయ్యలంతా వస్తారు, అందరం కలిసి వెళ్దాము వాళ్ళ దగ్గరికి అని చెప్పి. ఇంకా కాసేపటికి మొత్తం కన్యాకుమారులందరూ వచ్చేసారు, 1000 మంది. రావటం ఏమిటి, తను చూసి ఎంతో ఆనందించి చాలా బాగా సంతోషపడ్డారు. తను చెప్పాడు, నాకు ఆ భూలోకంలో ఒక కుమారుడు కలిగాడు,
ఓ భార్య, ఇంకో భార్య ఉంది, ఆమె కూడా ఇంకో కుమారుడిని కనబోతోంది. మానవులకు 2 లేదా 4 భార్యలు, అంతకంటే ఉండకూడదు. 1000 మందికి నేను భర్తనవ్వటం ఏమిటి? నేను మిమ్మల్ని రక్షించారు కానీ మిమ్మల్ని భార్యలుగా చేసుకునే ఉద్దేశమే లేదు నాకు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడ ఏర్పరచబడిన నియమం ఇది. తర్వాత ఈ లోకంలో, మీ లోకంలో లాంటి సమస్యలు అలాంటివి ఇక్కడ ఉండవు. నువ్వు మా 1000 మందితోటి ఉండొచ్చు. నీ భార్యలతో ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. పద మీ అమ్మని నాన్నని చూపిస్తామని ఇతన్ని తీసుకుని ఆ మణిమంత నగరానికి తీసుకుపోయారు. ఆ మణిమంతుడు భార్యాసమేతంగా కనపడ్డాడు అక్కడ. తండ్రి తల్లి వచ్చి, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, అమ్మ గుర్తుపట్టేవా నన్ను అన్నాడు. అక్కడ ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయే నాటికి వాడికి ఎన్నేళ్ళు ఉన్నాయి? 14 ఏళ్ళో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఎంత వాడైపోయాడు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తల్లిని కౌగులించుకున్నాడు. తల్లి చెప్పింది, నాయన మొత్తానికి నీ తండ్రిని చేరుకున్నాను అంటే, అమ్మ నీ తండ్రే కాదు, తండ్రి ఒకడే కాదు, నీ అన్నదమ్ములు 2 కూడా భూలోకంలో మనకి అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పాటలీపుత్రానికి రాజు మంత్రిగా ఉన్నారు. మీ అన్నయ్యలు 2 నేను కలుసుకోవాలని చాలా కోరుకుంటున్నారు అనేసరికి ఆవిడ చాలా సంతోషించింది. ఎంత సంతోషంగా ఉందో. సరే, ఆవిడ ఏమన్నది, వీళ్ళందరికీ నువ్వు భర్తవని మీ తండ్రి చెప్తున్నాడు, వీళ్ళతో హాయిగా ఉండు వీళ్ళతోటి. ఎందుకంటే వీళ్ళని రక్షించావు, లేకపోతే వాళ్ళు ఎంతసేపు భూలోకం నుంచి ఈ చెండిక ద్వారా రోజుకో మనిషిని తేవటం, వాడు చచ్చిపోవటం, ఎంతకాలంగానో వాళ్ళు ఇక్కడ బంధింపబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళతో ఉండమంటే, సరే ఇక 1000 మందితోటి సరస సలాపాలతో మునిగిపోయి 10 సంవత్సరాల పాటు ఇతను ఇక్కడ ఉండిపోయాడు. ఫణిదత్తుడు ఎన్నాళ్ళో ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి ఆనందంగా. ఒక ఒళ్ళు తెలియని స్థితిలో ఉండిపోయాడు. ఇక భార్య లేదు, స్నేహితులు లేరు, కుమారుడు అసలే లేడు. పూర్తి 10 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత ఆవిడ ఒకనాడు వచ్చింది. తల్లి వచ్చి ఏమంది, నాయన మా అన్నదమ్ములు 2 చూడాలని ఉంది నాకు, నువ్వు కూడా నీ భార్యని కుమారుడిని చూద్దు కానీ మీ స్నేహితులు కూడా ఉన్నారు కదా అంటే, అవునమ్మా ఇన్నాళ్ళు ఇక్కడ గడిపేశాను, మర్చిపోతున్నాను నేను, ఈ ప్రపంచం అంతా ఇదొక వేరే గోల కదా, వెళ్దాం భూలోకానికి వెళ్దామని చెప్పాక ఆమె కుమారుడితోటి ఈ 1000 మంది సౌందర్యవతులైన కన్యలతోటి భూలోకాల్లోకి బయలుదేరారు. ఇది ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడైతే ఈ అమ్మాయి ఉందో శశాంకవతి ఉన్న నగరానికి బయలుదేరారు. అందరూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ సౌందర్యవతులైన స్త్రీలు, వాళ్ళ నగలు 1000 మంది, పైగా అసలు వాళ్ళ మెళ్ళ ఉన్న ఒక రత్నం పాటి చేయదు ఆ ఊరంతా కలిసి. రాజుగారు ఏదో దండయాత్ర వచ్చిందంటారు. ముందు పాటలీపుత్రం వెళ్ళి అక్కడి నుంచి తన మేనమామలు 2తోటి మాట్లాడుకుని తల్లిని వాళ్ళకి చూపించి, తల్లిని తీసిపోయి అవ్వ బతికుందిగా ఆ అవ్వకి చూపించి అక్కడి నుంచి ఈ నగరానికి బయలుదేరారు. చతురంగ బలాలతోటి మావగారింటికి వచ్చాడు. ఆయన ఏదో యుద్ధం వస్తుందని కంగారు పడ్డాడు. తీరా చూస్తే ఈయన అల్లుడు, ఓ 11-12 సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ. సరే భార్యను కలుసుకున్నాడు. ఆమె చాలా సంతోషించింది. ఈ 1000 మంది ఈ వరుణ కన్యలు కూడా సౌందర్యవతి అయిన శశాంకవతిని, ఆ కుమారుణ్ణి చూసి చాలా సంతోషించారు. కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. అయితే ఏమైందంటే ఇతను చెప్పాడు, మన దగ్గర ఒక శంఖం ఉండాలి, మిస్ అయింది. ఆ శంఖాన్ని నేను పోగొట్టుకున్నాను, ఆ శంఖం ఎక్కడికి చేరిందో నాకు తెలీదు అంటే ఈ కుమారవతి చెప్పిందనమాట. శంఖం నీ భార్య దగ్గర ఉంది, ఆమె అట్టి పెట్టింది, శబరి. ఆ శబరపతి కూతురు కదా. అవునవును. సరే ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఆ శంఖాన్ని తీసుకోవచ్చు, కానీ శంఖం క్షేమంగా ఉంది, వేరే ఎవరి చేతిలోకి వెళ్ళలా. ఆ రోజు ఆమె నన్ను రక్షించిన రోజున, నన్ను పంపించిన రోజున నాకు చెప్పింది, నేను ఫణిదత్తుడి భార్యని, అతని శంఖాన్ని మా తండ్రి తీసుకొచ్చాడు, అది నా దగ్గరే ఉన్నదండి, నీ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది కాబట్టి నీకంతా మంచే జరిగింది, వేరే వాడి చేతిలో పడితే నీకు జరిగేది కాదు, నీ భార్య దగ్గరే ఉంది అది. సరే ఇతను ఏం చేశాడు, అక్కడ శబరపతిని బట్టి తెమ్మని జనాల్ని పంపించేశారు. కల్లా సైన్యం వెళ్ళింది శబరపతిని పట్టుకోవడానికి. వాళ్ళందరినీ చావగొట్టి చెవులు మూసి వెనక్కి పంపించారు. శబరపతికి అంత శక్తి లేదు. ఈయన ఏం చేశాడు, ఇతను ఫణిదత్తుడు నేనే బయలుదేరుతానని మళ్ళా పెద్ద సైన్యంతో బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా కొంతమంది కనపడ్డారు. ఈయన ఏం చేశాడు, ఆ శబరపతి భార్యని పిలిపించి నన్ను గుర్తుపట్టావా, నువ్వే నన్ను రక్షించావు అనేసరికల్లా ఆవిడ నవ్వింది. ఎందుకు గుర్తుపట్టలేదు, బాగా గుర్తుపట్టాను. నీ భార్యను కలుసుకున్నావా, మీ అమ్మ కులాసాగా ఉందా, మీరంతా సరిగ్గా, మా కుటుంబం అంతా సరిపోయిందంటే అందరూ సరిపోయారు, కాకపోతే నేను నా శంఖాన్ని ఇక్కడ వదిలిపెట్టాను, దానికోసం వచ్చాను. శబరపతిని పట్టుకోవటానికి వస్తే మా జనాల్ని శబరపతి కొట్టాడని చెప్పుకుంటున్నారు అంటే ఆవిడ నవ్వింది.
శబరపతి కొట్టలేదు. శబరపతి మరణించాడు. శబరపతికి ఒకే ఒక్క కుమార్తె ఉన్నది, శబరి, నీ భార్య. నువ్వు వెళ్ళే నాటికే ఆమె గర్భవతి. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. వాడికి 10 సంవత్సరాలు, కానీ వాడు మహాబలవంతుడు. పుట్టుకతోటే వాడు చాలా బలశాలిగా పుట్టాడు. వాడే ఇప్పుడు ఈ రాజ్యాన్ని చూసుకుంటున్నాడు. నీ శంఖం వాడి దగ్గర ఉంది. అక్షరాల నీ కుమారుడు అతని దగ్గరే ఉంది. అతనే ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాడు అని చెప్పి ఈ శబరిని తీసుకొచ్చి అప్పచెప్పింది. ఇదిగో నీ భార్య. ఆమెతో పాటు 10 ఏళ్ల వాడు, 15 ఏళ్ల పిల్లాడిలాగా కనపడుతున్న కుమారుడు కూడా వచ్చాడు. వాడు ఈ ప్రాంతానికి రాజు. ఇప్పుడు మనవడే కదా రాజు అవుతాడు. దౌహిత్రుడు కుమారుడు లేకపోతే దౌహిత్రుడే రాజు అవుతాడు. ఆవిడ ఎంతో సంతోషించింది. శబరి భర్తను కౌగిలించుకుంది. ఇంతకాలం 10 సంవత్సరాల వియోగ దుఃఖం, ఎంతో ప్రేమించాను, నువ్వు అప్పుడే వచ్చేస్తావు విజయదశమికి, ఆ తర్వాత నేను నీతో కలిసి వచ్చి నీ తల్లిని సేవించాలనుకున్నాను నేను అనేసరికి దానికి ఏముందమ్మా ఇప్పుడే సేవిద్దు కానీ అని చెప్పాడు. ఆ శంఖాన్ని మళ్ళీ తను తీసుకున్నాడు. ఆ శంఖాన్ని తీసుకుపోయి మళ్ళీ పాతాళంలోనే ఉంచాడు. తర్వాత ఈ 2 భార్యలతోటి కుమారుడికేమో ఆ అడవి ప్రాంతం అంతా అప్పచెప్పాడు. తర్వాత ఏమో శశాంకవతికి కుమారుడు కలిగాడుగా, వాడు పెద్దవాడేడుగా. శశాంకవతి తండ్రికి ఇంకా పిల్లలు లేరు, ఆ అమ్మాయి ఒక్కతే. ఆ రాజ్యాన్నేమో ఆ కుమారుడికి అప్పచెప్పాడు. తన మేనమామలు ఎలాగూ పాట్లీపుత్రంలో ఉన్నారు. అతను పాతాళానికి ఈ 3 రాజ్యాల చుట్టూతా తిరుగుతూ భార్యలతోటి సుఖంగా ఉన్నాడు. ఏం చెప్తున్నాం మనం కదా, ఫణిదత్తుడి ప్రత్యేకమైన గాథ. అయితే మనం ఒకటి విషయం ఏం చెప్పుకోవాలంటే, ఇవి మనం కాశీ మజిలీలో నుంచి తీసుకున్నాం కదా. కాశీ మజిలీలో చాలా కథలు మొదటి భాగాలేమో మహాభారతంలో నుంచి ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో తీసుకున్నట్టు కనపడతాయి. ఈ చివరి కథలన్నీ కూడా మనం రెగ్యులర్గా చెప్తాం కదా, నరవాహన దత్త చరిత్ర అవి చెప్పుకుంటాం కదా, అందులో నుంచి తీసుకున్నారు. ఆ కొన్ని కథలు దీనికి దానికి దగ్గర పోలికలుగా ఉంటాయి. ఆ కథనే మనం మార్చి చెప్పల, ఆ కథలనే కాశీ మజిలీ కథల్లో మార్చి చెప్పబడ్డాయి. మరి మజిలీలో ఏదో ఒక కథలు చెప్పాలి కదా, ఆ చెప్పడానికి అందులో నుంచే తీసుకున్నారు. ఓకే, నరవాహన దత్త చరిత్ర చాలా ప్రత్యేకంగా, దానికి కూడా అనుబంధ గాథలు బోల్డ్ అని ఉంటాయి. ఓకే, అట్లా తీసుకున్నా, అందులో నుంచి తీసుకున్నవే. సో ఇది ఇక్కడ పూర్తిగా కొత్తదే. ఈ కథ మనం ఎప్పుడు చదవలేదు, చెప్పుకోలేదు. ఇది న్యూ సిరీసే. ఎన్ని భాగాలు వచ్చినాయి? ముందు 4, ఇవాళ 3, 7 భాగాల్లో ఇతని ఫణిదత్తుడి కథ చెప్పుకున్నాం. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. అవును, మంచి ట్విస్టులు బాగున్నాయి కదా. బాగున్నాయి. రైట్ అండి, ఇంకొక సిరీస్ తో మళ్ళీ కలుద్దాం రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.